పెదనాన్న స్టార్టింగ్ ప్రేయర్ చేసి స్టార్ట్ చేయండి పెదనాన్న. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధం ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంతో ఇప్పుడు కొనియాడబడుతున్న ఓ ప్రేమగల ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన పగలంతయు మీ యొక్క కృపలు, మీ యొక్క భద్రతలు మమ్మల్ని అందరం కాచి, ఈ రీతిగా మేమందరము సాయం సమయం ముందు ఒక చిన్న మందగా నాయన, ఒక చిన్న కూడికగా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములే. ఇదిగో నా తండ్రి, నీ దయ చొప్పున మమ్మల్ని నాయన ఈ రోజు అంతట్లో కొన్ని అవంతరాలు కలిగించే సాతాను నాయన ఉన్నది. దాన్ని మేము ఎదుర్కొని నాయన రాజుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి తీసుకుని వచ్చినందుకు వందనము. అలాగే నా తండ్రి, మరి ఈరోజు అమృతం చనిపోయి ఉన్నది నైనా నీ సన్నిధిలో చేర్చుకున్నారని మేము బతిమాడుకుంటున్నాం. ఈరోజు జరిగిన ఈ సంగతులను నాయన మేము తెలియపరుస్తూ వారికి మంచి ఆరోగ్యమును, వారికి మంచి ఓదార్పును వారికి అనుగ్రహించాడు. ఇదిగో నా తండ్రి, మేమందరము నాయన ప్రతి కుటుంబము ఏక మనసుతో కలిసి మిమ్మల్ని ఆరాధించుకుని మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం తండ్రి. ప్రతి కుటుంబంలోని అవసరతలను తీర్చండి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, చదువుతున్న బిడ్డలకు నీ జ్ఞానంనిచ్చి నాయన అత్యున్న స్థితిలో అత్యధికముగా ఉండనట్లు వారికి మంచి జ్ఞానముని ఉపయోగమని కోరుకుంటున్నాం. పరీక్షలు రాయించున్న విద్యార్థులకు నాయన మంచి జ్ఞానమునిచ్చి మీరే వారితో రాయించి ఘన విజయం పొందండి ప్రభు. అలాగే ఉద్యోగం కొరకు ఆశపడుతున్న నీ బిడ్డలకు మంచి ఆయన వారి హృదయ ఆలోచన ఎరిగిన దేవుడవు కనుక ప్రభు, మేము అడుగుట నీకు ఇష్టమైతే నా తండ్రి వారికి దయచేయండి, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిని చేయమన్నట్టుగా నాయన మా విశ్వాసంతో మేము అడుగుతున్నాం. కుష్టి రోగి నాయన తండ్రి మీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని అడిగినప్పుడు నాకు ఇష్టమే మీరు శుద్ధిని కమ్మని మాట ఇచ్చినట్టు కుష్టి రోగి స్వస్థత పొందినట్లుగా నా తండ్రి మేము నీకు ఇష్టమైతే ప్రభువా మమ్మలను మీ కనుదృష్టితో చూచి మాకు రావాల్సిన ఈవులను, మాకు రావాల్సిన తలంతులను, మాకు రావాల్సిన నాయన ధన్యతలను మాకు అనుగ్రహిస్తారని మేము అడుగుచున్న ప్రతి ఒక్కటి ఆయన నీకు ఇష్టమైతే తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీకు ఇష్టమైతే మంచి ఉద్యోగాలు ఇవ్వండి, నీకు ఇష్టమైతే తండ్రి మంచి ఆయన ఉత్తీర్ణతను దయచేయండి, నీకు ఇష్టమైతే మమ్మలను అందరినీ కాచి కాపాడండి. నీకు ఇష్టమైన రీతిలో మేము ఉంటూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుంటూ ఘనమైన నామాన్ని హెచ్చరించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన. అలాగే ప్రభువా, నీ వాక్యమును మాకు అందిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ దయతోనైనా తండ్రి వారిని ఇంకను అభివృద్ధి చెందించండి ప్రభు. వారి కుటుంబాల చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారి పిల్లల చుట్టూ నీ యొక్క బంగారు దేవదూతల నుంచి మంచి ఆరోగ్యం ప్రసాదించి నీ కృపలో వర్ధిల్లున్నట్లు సహాయం దాచి ఈరోజు జరిగిన ప్రకటన గ్రంథం నుంచి ఆయన కొన్ని విషయాలు నేర్చుకుంటూ నాయన తండ్రి, అలాగే మేమందరము మా యొక్క హృదయాలను నాయన మనోరేత్రం అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మాతో మాట్లాడండి ప్రభు. మాకు మీ యొక్క దీవెనలను కుమ్మరిస్తారని మేము బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ సమయం ముందు నాయన మీట్ నిర్వహిస్తున్న నీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క కృపలో భద్రపరచండి. అలాగే నాయన తండ్రి, గర్భఫలం కొరకు ఆశపడుతున్న నీ బిడ్డలకు ఆయన మీ చిత్తమైతే పొలం తెరిచి వారికి గర్భఫలాన్ని అనుభవించండి. బ్రతిమలాడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని నాయన మీ ఆధ్వర్యంలో ఉంచి నడిపించగలరని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పెదనాన్న. పెద్దమ్మ ఒక సాంగ్ పాడు పెద్దమ్మ. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు
నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువని ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ పెద్దమ్మ. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భూమిపైన ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రము
దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ వదినా. మమతక్క ఒక సాంగ్ పాడక్క. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు రక్షించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. భూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతరముంది మహిమలో ప్రవేశిద్దాం. భూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతరముంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా,
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించి వాడవు. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించు వాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఆల్ రైట్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. మెసేజ్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్య. ఈ రోజు నువ్వు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా యేసయ్య. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన యేసయ్య దేవా, ఈ రోజు ఇక్కడ చిన్న మందగా కూడి నీ యొక్క వాక్యాన్ని వాక్య ధ్యానాంశాన్ని చేస్తుండగా నువ్వు మా మధ్య ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభా యేసయ్య. ప్రకటన గ్రంథం ధ్యానాంశాలు తో మేము ఎంతో అభివృద్ధి చెందుతున్నాం ప్రభా, ఎంతో మేము ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలాగా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా యేసయ్య. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివిన వారు, విన్నవారు, తెలుసుకున్న వారు, అందులో విషయాలు తెలుసుకొని వాటిని పాటించిన వారు ధన్యులని చెప్పావు ప్రభా. మేము ఎంతో ధన్యులం ప్రభా యేసయ్య. ఈ యొక్క ధన్యతని మేము వేరే వాళ్ళకు కూడా ఇంకా షేర్ చేసుకునేలాగా మమ్మల్ని ఉత్తేజపరచండి, ఉజ్జీవపరచండి యేసయ్య. గతించిన కాలంలో ఎంతో మంది నిన్న అమృతవత్తయ్య చనిపోయింది ప్రభా యేసయ్య. మీ రాజ్యంలో ఉందని మేము నమ్ముతున్నాము యేసయ్య. ఎంతో మంది చనిపోతున్నారు ప్రభా యేసయ్య. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో అన్ని ఈ యొక్క ప్రకటన ధ్యానాంశం ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం ప్రభా యేసయ్య. చనిపోయిన వారి యొక్క ఆత్మలందరూ నీ దగ్గర ఉంటున్నాయని మేము నమ్మేలాగా మాకు సహాయం చేయండి ప్రభా యేసయ్య. అదే విధంగా నీవు రేపు ఈ రోజు రేపు వస్తావు ప్రభా యేసయ్య. నీ కోసం మేము ఎదుర్కొనేలాగా, నీ కోసం మేము సిద్ధపడేలాగా, ఈ యొక్క ధ్యానాంశాలు మాకు ఉపయోగపడేలాగా మాకు సహాయం చేయమని, ఈ ఆది నుండి అంతం వరకు నువ్వే ఉండి నడిపించమని ప్రభా, నాతో మాట్లాడించమని ఈ చిన్న ప్రార్థన ఈ పాసని చేర్చుకోమని నజరైన యేసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గతించిన కొన్ని రోజులుగా మనం ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాలు ధ్యానించాము. అది 7 సంఘాలకి దేవుడు రాయించిన లెటర్స్ ని మనం ధ్యానం చేసాము. ఒకసారి మళ్ళా టైమ్ లైన్ కి వెళ్దాము. సో ఎండ్ టైమ్స్ టైమ్ లైన్. సో రెవల్యూషన్ ఈ బుక్ ఆధారంగా చేసుకొని ఒక టైమ్ లైన్ ని ప్రిపేర్ చేశారు. సో బైబుల్ స్కాలర్స్ అందరూ వాళ్ళ పర్స్పెక్టివ్ లో, వాళ్ళ వ్యూ పాయింట్ లో ఈ టైమ్ లైన్స్ ని డిజైన్ చేసుకున్నారు. సో వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహాయం చేసిన దాన్ని బట్టి వాళ్ళు టైమ్ లైన్ ని డిజైన్ చేశారు. సో నేను కూడా ఒక టైమ్ లైన్ ని తీసుకున్నాను. సో ప్రజెంట్ మనం సంఘకాలంలో ఉన్నాం. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ దగ్గర చర్చ్ ఏజ్ అంటే సంఘకాలంలో ఉన్నాం. సో దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి మరలా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజెంట్ సంఘకాలంలో ఉన్నాం. సో తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్.
అంటే సంఘం ఎత్తబడుట. సో, మనందరం ఇప్పుడు ఒక చిన్న సంఘం కూడి సార్వత్రిక సంఘంగా మనందరం ఎత్తబడతాము. సో, దాన్ని రాప్చర్ అంటారు. రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. దాని తర్వాత జడ్జిమెంటు, తర్వాత మ్యారేజ్ ఆఫ్ ద లాంబ్. సో, అదే టైంలో భూమి మీద ట్రిబులేషన్ పీరియడ్ అంటే ఉగ్రతలో భూమి మీదకి వస్తాయి. దాని తర్వాత యేసుప్రభు గారు మరలా రెండోసారి పరిశుద్ధులందరిని తీసుకొని రెండోసారి ఈ లోకానికొస్తారు. తర్వాత అర్మగెద్దెన్ అనే ఒక ప్లేస్‌లో ఒక పెద్ద యుద్ధం జరిగిద్ది. దాని తర్వాత జడ్జ్‌మెంట్స్ ఆఫ్ ద నేషన్. నెక్స్ట్ మిలీనియర్ రీయిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే 1000 ఏళ్ల పరిపాలన. భూమి మీద యేసుప్రభు గారు లిటరల్‌గా 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. సో, మనందరం పరిశుద్ధులందరం ఆయనతో పాటు మనం పరిపాలన చేస్తాము. తర్వాత సాతాను యొక్క ఫైనల్ రెబెలియన్ అంటే సాతాను మరలా ఫైనల్‌గా తిరుగుబాటు చేయటం, సాతాన్ని అంతం చేయటం. దాని తర్వాత ఈ యొక్క చనిపోయినోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించుకొని ఉన్నారో వాళ్ళ ఆత్మలందరూ లేపబడతాయి. వాళ్ళందరూ రిజరెక్ట్ అవుతారు. వాళ్ళందరికి జడ్జిమెంట్ చేసి దేవుడు వాళ్ళకి ఆహ్, లేక్ ఆఫ్ ఫైర్‌లో అంటే అగ్నిగుండంలో పడవేస్తాడు. దాని తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి. సో, మనం ఇప్పుడు ప్రెజెంట్ మన యొక్క టాపిక్ చర్చ్ ఏజ్ అంటే సంఘకాలంలో ఉన్నాము. అందుకని దేవుడు ఈ ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసినప్పుడు యోహానుకి దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. సో, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 19 వచనంలో యోహానుకి ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత, యోహాను చచ్చిన వాళ్ళ వలె పడిపోయిన తర్వాత, యేసుప్రభు గారు కుడి చేయి పెట్టి లేపి, "నువ్వు భయపడకు. నువ్వు ఇప్పటి వరకు ఏమైతే చూసావో, ఏమైతే ఉన్నాయో, వీటి వెంట కలగు వాటిని కూడా నువ్వు రాయి" అని యోహానుకి ఇన్‌స్ట్రక్ట్ చేశారు. సో, ఆ చూచిన వాటినంటే మనం చూసాం. యేసుప్రభు గారి యొక్క ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి. సో, ప్రభువు యేసయ్య ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి, ఆయన మహిమలో ఎలా ఉన్నారనేవన్నీ చూసియన్నీ రాశాడు. తర్వాత ఉన్న వాటిని అంటే ఆ కాలంలో ఉన్న ఈ సంఘాలు. ఆ 7 సంఘాలకి దేవుడు ఉత్తరాలు రాయించాడు. లెటర్‌లు రాయించాడు. ఆ ఉన్న వాటిని ఆ 7 సంఘాల లెటర్‌ల గురించి ఉన్న వాటిని గురించి రాయమన్నాడు. సో, ఆ 7 సంఘాల గురించి మనం చదువుకున్నాం. తర్వాత వీటి వెంట కలగబో వాటిని అంటే ఈ 7 సంఘాలు అయిపోయిన తర్వాత 7 సంఘాలకి లెటర్‌లు రాసిన తర్వాత ఏంటి? కలగబోయేదేంటి? అంటే ఫ్యూచర్ అన్నమాట. సో, ఫ్యూచర్‌లో ఏం జరిగిద్ది? సో, ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే వీటి వెంట కలగబో వాటిని ఏంటి? అని దేవుడు మళ్ళా మనకి ఫ్యూచర్‌లోకి తీసుకెళ్ళి తర్వాత ఏం జరిగిద్ది? ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత, చర్చ్ ఏజ్ అయిపోయిన తర్వాత, రాప్చర్ అయిన తర్వాత ఇంకా ప్రెజెంట్ చర్చ్ ఏజ్‌లో ఉన్నాం. రాప్చర్ అవ్వలేదు ఇంక మనం. సో, ఎవరు ఇంకా పరిశుద్ధులు ఎత్తబడలేదు. సో, రాప్చర్ అయిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? వాటి గురించి ఈ 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకే మనకి ప్రకటన గ్రంథంలో ఉంటాయి. యోహాను ఏదైతే చూసాడో అది. తర్వాత 2, 3 అధ్యాయాలు ఉన్న వాటిని ఆ సంఘాల గురించి, ఆ 7 సంఘాల గురించి. తర్వాత 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకే వీటి వెంట కలగబోవాటిని. అంటే ఆఫ్టర్ దీస్ థింగ్స్ వాట్ షాల్ హ్యాపెన్. సో, ఏం జరిగిద్ది? సో, ఆ యొక్క విషయాలన్నిటిని ఈ 4-22 అధ్యాయాలు మనం చూస్తాం. సో, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తున్నాం. సో, ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్‌కి, థర్డ్ పాయింట్‌కి మధ్యలో ఏదో జరిగింది. సో, ఉన్న వాటిని వీటి వెంట కలగబోవటిని అంటే 3 అధ్యాయానికి, 4 అధ్యాయానికి మధ్యలో సంథింగ్ హ్యాపెండ్. సో, ఒకసారి మన బైబిల్ తెరుద్దాము. సో, ప్రకటన గ్రంథం 4 అధ్యాయం 1 వచనం నుంచి 11 వచనం మనకి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదుననెను. వెంటనే నేను ఆత్మపరవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండేవి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి.
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనము నందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభు మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, సో ఆఫ్టర్ దీస్ థింగ్స్, సో ది గ్రీక్ లో మెటాటౌటా అంటారు. సో మెటాటౌటా సో మెటా అంటే ఆఫ్టర్, టౌటా అంటే థింగ్స్, అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత. ఆ 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత లాస్ట్ లో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. హైలైట్ చేసి చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచెదను. సో ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే ఏవో సంగతులు జరిగాయి. ఆ సంగతుల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. ఈ హోల్ ప్యాసేజ్ మనం వెళ్ళాం. ఓన్లీ ఈ ఒక్క పాయింట్ మీద ఈ రోజు మనం మాట్లాడుకుంటాం. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఆఫ్టర్ దీస్ థింగ్స్. సో ఆఫ్టర్ విచ్ థింగ్స్ అంటే ఏ సంగతులు జరిగాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి. 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయంకి వెళ్ళిన తర్వాత ఈ లోపు ఏ సంగతులు జరిగాయి, ఏ సంగతులు జరిగిన తర్వాత అని అక్కడ మనకు రాశాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తెలుపు తెరవబడి ఉండెను. అంటే యోహాను గారు అక్కడ పట్మాస్ తెపోలో వెనక్కి తిరిగి చూసినప్పుడు యేసుప్రభు గారు చెప్తున్నారు, నువ్వు ఈ 7 సంఘాలకి ఉత్తరాలు రాయి, లెటర్స్ రాయి. రాసిన తర్వాత మరలా ఆ 7 సంఘాలకి లెటర్లు రాసిన తర్వాత ఏం చేశాడు యోహాను? మరలా పైకి చూస్తే ఒక ఆకాశంలో పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉందంట. డోర్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ అంటే ఆ పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది. అంటే మనకు తలుపు దూరం నుంచి మన ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి. సపోజ్ దూరం నుంచి ఎక్కడో వేరే ఊరు నుంచో లేదంటే ఎక్కడి నుంచో వస్తున్నాయి. మన ఇంట్లో నుంచి మన ఇంటి తలుపు తెరిచి ఉందంటూ మనకేంటి అది అర్థం? అంటే ఎవరైనా వెళ్ళారనా, లేదంటే ఎవరన్నా వస్తారని ఓపెన్ చేసినట్ట? అంటే 2 విషయాలు. ఎవరో లోపలికి వెళ్ళారు ఓపెన్ చేసుకొని, లేదా ఎవరన్నా వస్తారని ఓపెన్ చేస్తున్నట్టు. సో ఇక్కడ కూడా యోహాను చూస్తున్నప్పుడు ఆ పరలోకం యొక్క తలుపు తెరవబడి ఉంది. అంటే ఎవరో వెళ్ళారు లోపలికి, లేదా ఎవరి కోసం ఓపెన్ చేశారు దాన్ని. అంటే ఆ యొక్క తలుపు ఎవరి కోసం ఓపెన్ చేశారు. సో ఈ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు ఏంటి? ఈ 7 సంఘాలకి రాసిన లెటర్‌లో మనం ఒక్కసారి లాస్ట్ గా ఉన్న 3 సంఘాలకి, చివరగా ఉన్న 3 సంఘాలకి దేవుడు ఏం చెప్పాడు, అవి అర్థం చేసుకుంటే ఆ సంగతులు ఏంటో మనకు అర్థమైద్ది. సో ఆఫ్టర్ దీస్ థింగ్స్ అని ఫస్ట్ లెటర్ రాశారు. ఈ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు ఏంటో మనం చూద్దాం. సార్దిస్ సంఘానికి దేవుడు రాస్తే ఏం చెప్పాడు? సో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జాగరూకుడివై ఉండవలెనని ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. సో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. సో సార్దిస్ సంఘానికి ఏం చెప్తున్నాడు? ఐ విల్ కమ్, నేను వస్తాను, నేను వచ్చేదను, కానీ నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో నీకు తెలియదు, నేను దొంగలా వస్తా. అంటే సార్దిస్ సంఘానికి ఏం చెప్పాడు దేవుడు? ఐ విల్ కమ్. తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మనం చర్చ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ ఏజ్ లో సంఘకాలంలో ఉన్నాం కాబట్టి మనకేం చెప్తున్నాడు దేవుడు? ఐ విల్ కమ్ అని చెప్తున్నాడు ఫస్ట్. అంటే నేను వస్తాను, దొంగలా వస్తాను. తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి ఏం చెప్పాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్. ఫస్ట్ నేను ఐ విల్ కమ్ అన్నాడు, తర్వాత ఐఎమ్ కమింగ్. ఎవడను నీ కిరీటము అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. తర్వాత నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. సో నీ దగ్గరకు వచ్చేస్తానా, ఐఎమ్ కమింగ్, నేను స్టార్ట్ అయ్యి ఆల్రెడీ. సో నిన్ను ఇక్కడ నుంచి తీసేస్తా, నేను నీ ఫిలదెల్ఫియా అంటే ఈ సంఘాన్ని అక్కడ నుంచి తీసేస్తా. ఈ భూమి మీద అంతటికే నేను ఒక శోధన రప్పిస్తున్నా, ఒక ఉగ్రతను కురిపింపబోతున్నా. దాని నుంచి అది స్టార్ట్ అయ్యే టైంకి నేను అక్కడ నుంచి తీసేస్తా. అందుకే నేను వస్తున్నా, బయలుదేరా. తర్వాత లవదోకియ సంఘం దగ్గరికి ఇచ్చేవాడికి ఏం చెప్పాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సో జయించువానికి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను.
అంటే ఫిలదెల్ఫియా సార్దిస్ సంఘానికేమో ఐ విల్ కమ్, నేను వచ్చేదను వస్తాను అని చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘానికి నేను వచ్చుతున్నాను అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యా. లవదోకియా సంఘం వచ్చేప్పటికి లవదోకియాకి ఐ కేమ్, వచ్చేసా నేను. నేను వచ్చేసి డోర్ దగ్గర ఉన్నా, నేను డోర్‌ని నాక్ చేస్తాను. సో తలుపు వద్ద నుంచొని నేను డోర్ కొడతాను. నువ్వు తీస్తే నిన్ను తీసుకెళ్తా నేను. సో నువ్వు ఓపెన్ చేస్తే నిన్ను తీసుకెళ్తా. సో ఈ సంగతులు జరిగిన తర్వాత అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వచ్చేప్పటికే ఆ సంగతులన్నీ జరిగిపోయినాయి. అంటే ఈ రెవల్యూషన్ టైంలో మనం చూస్తే ఈ సంగతులు జరిగిపోయినాయి. అంటే యేసుప్రభు గారు వస్తారని చెప్పారు, వచ్చారు, బయలుదేరారు, వచ్చేసారు. ఆ డోర్ దగ్గర నుంచొని ఆ సంఘంకి డోరు నాక్ చేశారో వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. ఎవరైతే డోర్ ఓపెన్ చేశారో వాళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే అక్కడ ర్యాప్చర్ అయిపోయిన తర్వాత, సంఘాన్ని ఎత్తబడిన తర్వాత, అప్పుడు యోహాను గారికి ఏం కనపడుతుంది? ఈ సంగతులు జరిగిన తర్వాత యేసుప్రభు గారు వచ్చేసారు, డోర్ దగ్గర నుంచున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అంటే ఎవరో లోపలికి వెళ్ళినట్టుగా ఒక తలుపు తెరిచారు, లేదా ఎవరో వస్తున్నట్టుగా వెల్కమింగ్ గా ఒక డోర్ ఓపెన్ చేశారు అని యోహాను గారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు మనకి. సో చాలా మంది బైబిల్ స్కాలర్స్ అనుకునేది ఏంటంటే ఇది ర్యాప్చర్, అంటే సంఘం ఎత్తబడటం. అంటే దేవుని యొక్క ఉగ్రత రాకముందే ఫిలదెల్ఫియా సంఘానికి ప్రామిస్ చేశాడు, నీ లోకం మీద అందరికీ ఒక శోధన రప్పిస్తాను, దానికంటే ముందు నిన్ను తీసేస్తా అక్కడ నుంచి, దానికంటే ముందు నేను రిమూవ్ చేస్తా, సో ర్యాప్చర్ చేస్తా, సో అక్కడ నుంచి అక్కడ నుంచి తీసేస్తానని దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు అనమాట. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. ఇప్పుడు ఈ రోజు మొత్తం మన టాపిక్ అంతా ర్యాప్చర్ గురించే. ఈ సంగతులు 3వ అధ్యాయానికి 4వ అధ్యాయం మధ్యలో జరిగినవి మనం మాట్లాడుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పారు కదా, ఆ సంగతులు ఏంటో, అసలు ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ర్యాప్చర్ గురించి ఈ రోజు అంతా టాపిక్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. సో బైబిల్ ఉంటే చూడండి, నేను చదువుతాను. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఐ విల్ కమ్ అగైన్ అంటే రిసీవ్ యూ, అంటే తీసుకొని పోదును అంటే రిసీవ్ చేసుకుంటా మిమ్మల్ని. నేను వస్తాను మరలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా. అంటే రిసీవ్ చేసుకోవటం అంటే ఏంటి? అంతేగాని నేను మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా కాదు అని అర్థం. ఐ విల్ రిసీవ్ యూ, ఐ విల్ కమ్ అగైన్ అండ్ రిసీవ్ యూ. అంటే మనం కూడా సగం దూరం వెళ్ళాలి. సో యేసుప్రభు గారు కూడా సగం దూరం వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటారు. సో మన ఇంటికి ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నా, లేదా ఆఫీసులో ఎవరైనా ఇంపార్టెంట్ ఏదైనా మీటింగ్ జరుగుతుంది, ఎమ్మెల్యే గారికి ఎవరైనా వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో ఆఫీసులో కూర్చొని చైర్ మీద కూర్చొని ఉన్నాం కదా, ఎమ్మెల్యేలు గారు లేదంటే సీఎం ఎవరో వస్తున్నప్పుడు మనం కూడా సగం దూరం వెళ్ళాలి, రిసీవ్ చేసుకుంటాం. సో అలాగే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా, అంటే మీరు మధ్యలోకి వస్తారు, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా. సో యోహాను సువార్తలో శిష్యులకి చెప్తా, సో ఫేర్వెల్ అడియో అంటే ఫేర్వెల్ అప్పుడు యేసుప్రభు గారు చెప్తా, మీరేమి టెన్షన్ పడకండి, నేను వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మీకు రూమ్స్ అరేంజ్ చేయడానికి వెళ్తున్నాను నేను. సో నా తండ్రి అంట అక్కడ హౌస్ లో చాలా రూమ్స్ ఉన్నాయి, ఒక లేడీ వల్ల నేను ఇంకా కొన్ని రూమ్స్, ఎక్స్ట్రా రూమ్స్ అక్కడ అరేంజ్ చేసి మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీరేం టెన్షన్ పడకండి, మీ హృదయాల్ని కలవరపడనీయకండి, మీరేమి వరీ అవ్వద్దు, ట్రబుల్ అవ్వద్దని. సో యేసుప్రభు గారు ఈ యొక్క ర్యాప్చర్ గురించి ఇక్కడే చెప్పారు, హింట్ ఇచ్చారు. నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సో అప్పటి వరకే మీ హృదయాల్ని మీరు టెన్షన్ పడకండి. సో నా యందు ఎలా దేవుళ్ళ తండ్రి అయిన దేవుడి యందు ఎలా విశ్వాసం ఉంచారో అలాగే నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నేను వస్తాను మళ్ళీ అని యేసుప్రభు గారు ఇక్కడ ఒక చిన్న ప్రామిస్ చెప్పారంట. తర్వాత తెస్సలోనిక సంఘాన్ని రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. యేసుప్రభు గారు ఏం చెప్పారు ఇక్కడ యోహాను సువార్తలో? నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. తర్వాత 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు అందరికీ తెలుసు. సో రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడు మనకు చెప్పిరాడు కదా, దొంగ ఏ టైంలో మనకి చెప్పిరాడు. సో చెప్పొస్తే మనం అందరం రెడీగా ఉంటాం కాబట్టి, సో చెప్పి రాకుండా దొంగ ఎలా వస్తాడు, అలాగే నేను వస్తా, అది మీకు తెలుసు. సో లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. సో అది ఎలా ఉంటది? నేను ఎలా వస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడు, నేను కూడా అలా వస్తాను. సో అందరూ ఏమనుకుంటారు, అంతా నార్మల్ గా ఉంది, ఏమి లేదు, దేవుడు ఇంకా రాడు, అప్పుడే రాడు, అసలు రాడు. కొంతమంది వస్తాడని నమ్ముతారు, కొంతమంది రాడని నమ్ముతారు, కొంతమంది ఆల్రెడీ వచ్చేసాడు నమ్ముతారు. సో చాలా మంది ఇలా చాలా క్యాజువల్ గా ఉంటారు, నార్మల్ గా ఉంటారు. కానీ సడన్ గా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఎలా అకస్మాత్తుగా చెప్పకుండా తటస్థిస్తుందో అలాగా నేను వస్తా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా
అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సో 9వ వచనంలో కూడా ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. సో ఇది క్లియర్ గా ఫిలదెల్ఫియా సంఘానికి చేసిన ప్రామిస్ ఇక్కడ తెస్సలోనిక సంఘంలో కూడా పౌలు గారి చేత రాపిచ్చాడు దేవుడు. సో మనల్ని మనం ఎవరైతే బిలీవర్స్ ఉన్నామో, మనం ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నామో మనల్ని దేవుడు ఉగ్రత పాలు చేయడు. ఆయన ద్వారా రక్షణ పొందటానికి, సో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ పొందటానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని నియమించాడు, మనల్ని ఎన్నుకున్నాడు. అంతేగాని ఈ యొక్క ర్యాప్చర్ లో పడేయటానికి కాదు. సో చాలా మంది నమ్మేది ఇప్పుడు ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడట, దాని తర్వాత శ్రమలో ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. సో చాలా మంది నమ్మేది ఏంటి, ఆ ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందే సంఘం ఎత్తబడద్దని. కొంతమంది ఆ ట్రిబులేషన్ పీరియడ్ మధ్యలో, అంటే ఆ యొక్క మహాశ్రమలో జరిగే టైంలో మధ్యలో సంఘం ఎత్తబడద్దని కొంతమంది నమ్ముతారు. కొంతమంది నమ్మేది ఏంటి, ఈ యొక్క శ్రమలు 7 ఏళ్ల శ్రమలు మొత్తం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడద్దని కొంతమంది నమ్ముతారు. కానీ 99% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నమ్మేది ఏంటంటే, చాలా వచనాలు బట్టి బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్యాలు బట్టి వాళ్ళు నమ్మేది ఏంటంటే, దేవుడు ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరినీ దీనికంటే ముందే, ఆ ట్రిబులేషన్ స్టార్ట్ అయ్యే ముందే దేవుడు వాళ్ళని తీసుకెళ్లిపోతాడు. ఈ యొక్క వచనాల గురించి చాలా మంది నమ్మేది అదే. సో మనం ఇక్కడ కూడా నేను నమ్మేది కూడా ఇదే. సో మీరు కూడా బైబుల్ చదివి అన్ని చూసుకొని మీ యొక్క ఒపీనియన్ మీరు రండి. సో నేనేం మీకు ఒక ఒపీనియన్ చెప్పట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. సో నేను నమ్మేది ఏంటంటే, దేవుడు మనల్ని ఉగ్రత పాలు చేయడం. సో ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, మన కోసం రక్తం ఇచ్చాడు. సో మన కోసం అంత రక్తం ఇచ్చి, మన కోసం సిలువలో చనిపోయిన ఆయన మరలా మనల్ని అక్కడ తీసుకెళ్లి ఆ యొక్క శ్రమంలో పెడతాడని నేనైతే నమ్మను. సో చాలా మంది నమ్ముతారు, చాలా మంది మిడిల్లో టెస్టింగ్ జరిగే మిడిల్లో తీసుకెళ్తాడు దేవుడు. చాలా మంది తర్వాత ఈ టెస్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకెళ్తారని చాలా మంది నమ్ముతారు. సో నేను నమ్మేది ఏంటంటే, ముందే మనల్ని ర్యాప్చర్ చేస్తాడు దేవుడు, ముందే మనల్ని సంఘాన్ని ఎత్తబడతాడు. సో ఇంకొక ప్యాసేజ్, ఇవన్నీ ర్యాప్చర్ ప్యాసేజ్ కాబట్టి ఇవన్నీ మనకి మెమరైజ్ అవ్వాలి, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. సో తెస్సలోనిక సంఘానికి రాసి 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం 13-18 ఇది ర్యాప్చర్ కి ఫేమస్ ప్యాసేజ్ అన్నమాట. సో సంఘం ఎత్తబడటానికి. సో 13-18 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరు వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరైతే చనిపోయి నిద్రిస్తున్నారో వాళ్ళ గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి, మీకు కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఎవరైతే చనిపోయి నిద్రిస్తున్నారో, ప్రభువునందు నిద్రిస్తున్నారో లేదా ప్రభువునందుకు లేకుండా నిద్రిస్తున్నారో వాళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలి. సో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల మనం ఫస్ట్ నమ్మాలి. సో అన్నిటికీ ఒక కండిషన్ ఉంటది. ఇంతకు యోహాను సువార్తలో కూడా ఏం చెప్పాడు దేవుడు, సో మీరు తండ్రి అయిన దేవుడు యందు ఎలా విశ్వాసం ఉంచుతున్నారో నా మీద కూడా విశ్వాసం ఉంచండి, కొంచెం విశ్వాసం ఉంచండి, నేను వస్తా మళ్ళీ. మీరేం అసలు నేను వస్తాను, దూరం వెళ్ళిపోతున్నాను, మీరేం టెన్షన్ పడద్దు, నేను వస్తా మళ్ళీ. అక్కడ కొంచెం థింగ్స్ ఉన్నాయి అరేంజ్ చేయవలసిన, అక్కడ సెట్ చేసి మళ్ళీ వస్తా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, సో నిరీక్షణ లేని ఇతరుల వరే ఉండొద్దు, మీరు దుఃఖపడద్దు, బాధపడద్దు. సో వేరే వాళ్ళగా వాళ్ళకి తెలియక, వాక్యం తెలియక, ఇవన్నీ తెలియక నిరీక్షణ లేకుండా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చనిపోయారని నిరీక్షణ లేకుండా ఉన్నారు. కానీ మనం ఒక రోజు అందరం యునైట్ మనం అందరం ఒక రోజు కలుసుకుంటాం. సో ఆ యొక్క నిరీక్షణతో ఉండండి అంతే. దాని గురించే, చనిపోయిన వాళ్ళ గురించి తెలియటం ఇష్టం లేదని పౌలు గారు చెప్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన యెడల మనం ఫస్ట్ నమ్మాలి. యేసు ప్రభు గారు మన కోసం వచ్చారు, చనిపోయారు, మరలా లేచారు అని మనం నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. సో ఎవరైతే ఇప్పుడు చనిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాయి. సో ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళ యొక్క ఆత్మలు దేవుడితో ఉన్నాయి. సో దేవుడు వచ్చేటప్పుడు, దొంగలా వచ్చేటప్పుడు ఆ యొక్క ఆత్మలన్నింటినీ ఎంట పెట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మేము ప్రభు మాట చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సో సపోజ్ ఈ రోజే జరుగుతుంది అనుకో, ఈ రోజే ర్యాప్చర్ అవుతుంది, ఈ రోజే దేవుడు ఆ ఆత్మలు ఎంట పెట్టుకుని వస్తున్నాడు. ఫస్ట్ చనిపోయిన వాళ్ళ యొక్క బాడీలు రిజరెక్ట్ అవుతాయి, వాళ్ళ యొక్క బాడీలు ట్రాన్స్ఫర్మ్ అయిపోతాయి, మహిమలోకి మారిపోతాయి విత్ ఇన్ సెకండ్స్ లో. తర్వాత మనం సజీవులుగా ఉండి ఎవరైతే మనం ఉన్న భూమి మీద ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుడు మృతి పొంది మన కోసం తిరిగి లేచాడని నమ్ముతారో వాళ్ళు తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళ బాడీ రిజరెక్ట్ అయ్యి ట్రాన్స్ఫర్మ్ అయిపోయి దేవుడు వెళ్ళిపోతారు. సో ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరైతే క్రీస్తులో అంటే దేవుళ్ళు ఎవరైతే చనిపోయి నిద్రిస్తున్నారో వాళ్ళు మొదటగా లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుక్కోబడతాం.
సో మనకు మేఘం మీద వెళ్ళిపోతాం. మనకు బస్సు ఒక ట్రాన్స్‌పోర్టేషన్ కూడా దేవుడు అరేంజ్ చేసాడు. సో మీరు ఇంతమంది ఉన్నారు కదా! రాటానికి మీకేం ప్రాబ్లమ్ లేదు. మీరు మేఘం క్లౌడ్‌ని కూడా అరేంజ్ చేసి దాన్ని ఎక్కేసి మీరందరూ వచ్చేస్తారు పైకి. నేను కూడా అక్కడి నుంచి పరలోకం నుంచి నేను కూడా నా యొక్క దూతలతో బూరలతో, శబ్దాలతో నేనొస్తా అక్కడి నుంచి. మీరు కూడా రండి. సో మీరు కూడా ఒక బస్సు అరేంజ్ చేశా. మన పెళ్ళికెళ్ళి ఇదంతా పెళ్ళికి సాదృశ్యంగా ఉంటది. మన యొక్క మ్యారేజ్‌కి సాదృశ్యంగా ఉంటది. మన యొక్క క్రిస్టియన్ మ్యారేజ్‌కి సాదృశ్యంగా ఉంటది. సో దీని నుంచి మనకు క్రిస్టియన్ మ్యారేజ్ ఆ యొక్క సాంప్రదాయాల్ని తీసుకొచ్చారు. సో మనం కూడా ఏంటి మ్యారేజ్ జరిగేటప్పుడు పెళ్లి కొడుకు ఎవరైతే పెళ్లి కుమారుడు ఉన్నారో వాళ్ళు ఇంటికొస్తారు. వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి ఆ బ్యాండ్ మేళంతో, బూరలతో, శబ్దాలతో వాళ్ళు వస్తారు. పొలిమేరలకు వచ్చినప్పటికి మనకు అర్థమైపోద్ది. ఓహో! పెళ్ళోళ్ళు వచ్చారురా అని. సో ఒక్కోసారి సడెన్‌గా ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఒక్కోసారి తర్వాత మిడ్‌నైట్ వస్తారు. వాళ్ళ యొక్క కండిషన్ బట్టి, అక్కడ వెదర్ కండిషన్ బట్టి, దూరాన్ని బట్టి కొంతమంది నైట్ వచ్చేస్తారు. కొంతమంది ఈవినింగ్ వస్తారు. లేదంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో వచ్చినప్పుడు ఆళ్ళేం చేస్తారు, ఊరు పొలిమేరలోకి వచ్చినప్పుడు వాళ్ళు సౌండ్‌లు చేస్తారు. బ్యాండ్ మేళం అన్నీ వాయిస్తా ఉంటారు. అప్పుడు మనకి సడెన్‌గా పడుకున్న వాళ్ళందరికి ఏం అర్థమైద్ది, ఓహ్! పెళ్ళోళ్ళు వచ్చారని. ఇక అప్పుడు పెళ్లి కుమార్తెనందరిని రెడీ చేస్తారు. ఎవరైతే వధువు ఉందో తనని రెడీ చేస్తారు. మేకప్ చేయటం ఇవన్నీ రెడీ చేస్తారన్నమాట. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు, సో ఇది కూడా దీనికి సాదృశ్యంగా ఉంటదన్నమాట. సో దేవుడు కూడా అక్కడ మంచి బ్యాండ్ మేళంతో వస్తాడు. ఎందుకు మనల్ని తీసుకెళ్ళింది ఎందుకు అక్కడ? సో మ్యారేజ్ అన్నమాట. అక్కడ ఒక గొప్ప విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందు జరిగిద్ది పరలోకంలో. దానికోసం దేవుడు రెడీ అయ్యి దూతలతో వస్తాడు. దూతలతో వస్తాడు. సో మనం కూడా రెడీ అయ్యి దేవుడిని ఎదుర్కోవటానికి వెళ్తాం. దేవుళ్ళు యేసుప్రభు గారు మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు 16వ వచనంలో. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదాం. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. సో మనం కూడా ఆయనతో పాటు ఇక సదాకాలం, సో ఎల్లప్పుడు ఎప్పుడు ఆయనతో ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సో దేవుడు చెప్పేదేంటంటే మీరేం టెన్షన్ పడొద్దు. ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏమైనా టెన్షన్ ఉన్నా, ఏమైనా డౌట్లున్నా మీరు అన్నీ తీసేయండి. మీరు టెన్షన్ పడొద్దు. ఫస్ట్ నా మీద విశ్వాసం ఉంచండి. ఫస్ట్ నేను మీకోసం చనిపోయి లేచానని నా మీద మీరు నమ్మకం ఉంచండి. విశ్వాసం ఉంచండి. అప్పుడు ఈ ర్యాప్చర్ ఎప్పుడైతే ఈ యొక్క సంఘం ఎత్తబడిద్దో అప్పుడు మీరు కూడా నాతో పాటు వస్తారు. మీరు కూడా మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటా అని దేవుడు చెప్తున్నాడు. ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత యోహాను గారు పరలోకంలో వెళ్తున్నారు. ఈ 4వ అధ్యాయం మొత్తం ఏంటి, యోహాను గారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, పట్మాస్ దేపోలో పరవశుడయ్యి అంత ఆత్మవశుడయ్యి దేవుడి యొక్క ప్రత్యక్షలు చూస్తున్నాడు. తర్వాత డైరెక్ట్ గా యోహాను గారు ఆత్మలో పరలోకంలోకి వెళ్తున్నారు. 4వ అధ్యాయంలో పరలోకంలో డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకం ఎలా ఉంది, అక్కడ ఒక సింహాసనం ఉంది. దాంట్లో ఒకడు ఆసీనుడై ఉన్నారు. తర్వాత ఆ సింహాసనం చుట్టూ పెద్దలు కూర్చొని ఉన్నారు. తర్వాత 4 జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆ సింహాసనం ఎలా ఉంది, ముందుంది ఎలా ఉంది, వెనకాల ఉంది, ఒక సముద్రం, స్ఫటికం పోల సముద్రం. ఇవన్నీ 4, 5 అధ్యాయాలు ఏంటంటే ఆ పరలోకం గురించిన ఒక ప్రత్యక్షత. మనం యేసుప్రభు గారి యొక్క ప్రత్యక్షత ఒకటో అధ్యాయంలో చూసాం. సో 2, 3 అధ్యాయాలు సంఘం గురించి దేవుడు హెచ్చరిక చేశాడు, సంఘానికి లెటర్ రాశాడు. 4, 5 అధ్యాయాలు ఏంటంటే ఈ యొక్క పరలోకం గురించి కంప్లీట్ వర్ణన. సో పిన్ టు పిన్ మన హోమ్ టూర్ లాగా మనం ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోలు చూస్తున్నాం. చాలా మంది సెలబ్రిటీలు ఏం చేస్తారు, హోమ్ టూర్, వాళ్ళ హోమ్ టూర్, కిచెన్ ఏముంది, బాత్రూమ్ ఏముంది, ఫ్రిడ్జ్లు ఏముంది, ఇది ఎలా ఉంది, ఆ క్లోజెట్ ఎలా ఉంది, అలాగా యోహాను గారికి దేవుడు పరలోకం టూర్ చేస్తున్నాడు అనమాట. పరలోకానికి తీసుకెళ్లి పరలోకంలో ప్రతిదీ చూపిస్తున్నాడు. చూపించి రాయమంటున్నాడు. వీటన్ని నువ్వు చూస్తున్నావు కదా, వీటన్నిటి నువ్వు రాయి. దీని తర్వాత కలగబోవటం కూడా నువ్వు రాయి అని యోహాను గారికి 4, 5 అధ్యాయాలు పరలోకం గురించి. 6 నుంచి 19 అధ్యాయాలు ఉగ్రత, 7 ఏళ్ల శ్రమలో ఏం జరిగింది భూమి మీద. సో ఈ యొక్క ఫ్లో మనకు అర్థమైపోవాలి. ఫస్ట్ దేవుడు కనపడ్డాడు, తర్వాత సంఘాలకి లెటర్ రాసి హెచ్చరించాడు, నేను వస్తున్నాను చెప్పాడు. తర్వాత పరలోకం వెళ్ళిపోయాం మనం. సో పరలోకంలో టూర్ చేస్తాం. 4, 5 అధ్యాయాలు పరలోక టూరు. సో అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ తెస్సలోనిక సంఘానికి రాస్తా 4వ అధ్యాయంలో, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, మీరేం టెన్షన్ పడొద్దు, మీరేమి అసలు ఏం వరి అవ్వద్దు. చనిపోయిన వాళ్ళ గురించి మనం అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. వాళ్ళు దేవుళ్ళో చనిపోతే మనకి ఏ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక రోజు వాళ్ళని కలుసుకుంటాం. సో యేసుప్రభు గారు, యేసయ్య వాళ్ళందరం వెంట పెట్టుకొని వస్తాడు. వాళ్ళకి ఆత్మలు వెంట పెట్టుకొని వచ్చి వాళ్ళ బాడీలు రిజరెక్ట్ అయిపోతాయి. ఎక్కడ చనిపోయినా, ఎక్కడ పెట్టేసినా, సో వాళ్ళు సముద్రంలో చనిపోయినా, లేదంటే సమాధిలో పెట్టినా, లేదంటే మంటల్లో కాలిపోయినా వాళ్ళకి గ్లోరిఫైడ్ బాడీస్ వస్తాయి. వాళ్ళ యొక్క ఆత్మలకి ఒక గ్లోరిఫైడ్ బాడీస్ వచ్చి దేవుడు మనందరం వెళ్ళిపోతాం దేవుడితో పాటు. తర్వాత కొరింథీ సంఘానికి కూడా, కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు రాస్తా 1 కొరింథీ 15వ అధ్యాయం 50 నుంచి 54 వచనాలు. ఇది కూడా ర్యాప్చర్ గురించి. సో 50వ వచనం, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనమందరము నిద్రించము గాని మనందరం నిద్రించం. ఆ టైంలో అందరం పడుకోము, లేదా ఆ టైంలో అందరం చనిపోము. కానీ నిమిషములో ఒక రెప్పపాటున, ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, అంటే నిమిషంలో ఒక రెప్పపాటున, అంటే మనం రెప్ప వేసి ఎంత టైం ఉందో దాంట్లో మిల్లీ సెకండ్, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కడబోరం రోగగానే మనం అందరము మార్పు పొందుదాం. మనందరం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. గ్లోరిఫై బాడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాం. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమందము మార్పు పొందుదుము. ఫస్ట్ ఎవరైతే మృతి పొందారో వాళ్ళందరూ లేపబడతారు, వాళ్ళందరూ ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. తర్వాత క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయమను అని రాయబడను. సో ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఆ తర్వాత అది ఉంటదన్నమాట. సో ఇది కూడా రాప్చర్ ప్యాసేజే. సో ఇక్కడ కూడా కొరింథీ సంఘానికి, ఇందాక తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తా, మీరేమి టెన్షన్ పడొద్దు, మీ హృదయాలను దుఃఖపరచుకోవద్దు, చనిపోయిన వాళ్ళ గురించి ఇది మ్యాటర్, మీరేమి టెన్షన్ పడద్దని. ఈ కొరింథీ సంఘానికి కూడా ఏం చెప్తున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరవు. సో మనం రక్త మాంసాలతో దేవుడి రాజ్యానికి వెళ్ళాం. మనకు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకున్న బాడీ, మనకి ఈ రక్తం మాంసం ఏమి ఉండదు, మనకి ఒక గ్లోరిఫైడ్ బాడీలో ఉంటాం. యేసుప్రభు గారు అందుకే 1వ అధ్యాయంలో తనకి యోహాను చూసిన ప్రత్యక్షత, యేసుప్రభు గారు ఎలా ఉన్నారు అలాగే మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాం, ఆయనతో పాటు అక్కడ అదే మహిమలో ఉంటాం. ఇవన్నీ ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ 3వ అధ్యాయం నుంచి 4వ వచనంలో, 3వ అధ్యాయం చివరిలో దేవుడు హింట్ ఇచ్చాడు, నేను వచ్చేసి డోర్ దగ్గర నుంచున్నా, ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన వాళ్ళు తీసుకెళ్తా. తర్వాత మత్తయి సువార్తలో కూడా ఈ రాప్చర్ గురించి శిష్యులు ఆ ఒలీవల కొండ దగ్గర డిస్కషన్, శిష్యులు సీక్రెట్ గా వచ్చి ఈ సంగతులన్నీ ఎప్పుడు సంభవిస్తాయి, ఎలా జరిగితే వాటికి సూచనలు ఏంటి, యేసుప్రభు గారు ప్రైవేట్ గా వాళ్ళకి ఒక బ్రీఫింగ్ ఇచ్చారు ఈ యొక్క ఎండ్ టైమ్స్ గురించి. దాంట్లో కూడా 24వ అధ్యాయం మొత్తం చదవాలి, మీరు మొత్తం చదివితే అర్థమైంది. సో దాంట్లో 36 నుంచి 44 వచనంలో ఇలా ఉంటది. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, తండ్రి అయిన దేవుడు మాత్రమే ఎరుగుడు, ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగుడు. సో యేసుప్రభు గారు ఆ టైంలో ఈ లోకంలో ఉన్నారు, ఆయన కుమారుడిగా ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. సో నాకు తెలియదు, పరలోకంలో ఉన్న దూతలకు తెలియదు, భూమి మీద ఉన్న ఏ మనుషులకి తెలియదు, కానీ ఆ తండ్రికి మాత్రమే తెలుసు ఆ గడి ఏంటో, ఎప్పుడు ఎల్లాలో, నేను ఎప్పుడు ఈ యొక్క భూమి మీదకి రావాలో, ఎప్పుడు ఈ సంఘాన్ని నేను ఎత్తబడాలో, ఎప్పుడు ఈ సంఘాన్ని తీసుకెళ్లాలో, ఆ యొక్క టైము తండ్రి అనే దేవుడికి మాత్రమే తెలుసు. ఆ తండ్రి అనే దేవుడు నాకు చెప్తాడు, నాకు చెప్పినప్పుడు నేను వచ్చేస్తా, వచ్చేస్తా. మీరు రెడీగా ఉండాలి. ఆ దినములు ఎలా ఉంటాయి, 37 వచ్చిన నోహు దినములు ఎలాగ ఉండను, మనుష్య కుమారుని రాకయును అలాగే ఉండును. సో నోవాహు దినములు ఏం జరిగినాయి, సో జలప్రయాణకు ముందటి దినముల్లో నోవాహు వాళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకురుచు పెళ్లికిచ్చుచుండెను. జలప్రయం వచ్చి అందరిని కొట్టుకుపోయి వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉండును. సో ఈ యేసుప్రభు గారు ఇక్కడ మళ్ళీ పాత నిబంధనలో ఒక ప్యాసేజ్ ని కోట్ చేస్తున్నారు. ఆదికాండంలో నోవాహు గురించి ఉంది. సో నోవాహు గురించి ఒక ప్యాసేజ్ ని కోట్ చేస్తున్నారు. నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయో అలాగే మనుష్య కుమారు రాక కూడా ఉంటది. ఆ టైంలో జనాలందరూ ఎలా ఉన్నారంట, ఇప్పుడు అసలు నోవాహుని దేవుడు ఎందుకు వాడనే చేయమని చెప్పాడు, అక్కడ భూమి మీద అంతా పాపం విస్తరించిపోయింది, అందరు పాపం చేసేస్తున్నారు. సో ఎవరు మాట అనట్లేదు, వాళ్ళకి నచ్చిన విగ్రహారాధన, వాళ్ళకి నచ్చిన జాగ్రత్తం అన్ని చేస్తున్నారు, ఇవన్నీ నచ్చట్లేదు దేవుడికి. సో నచ్చకుండా పరలోకంలో డిస్కషన్ జరిగింది వీళ్ళ ముగ్గురికి. సో తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ముగ్గురికి ఒక డిస్కషన్ జరిగి ఓకే ఇక రిమూవ్ చేసేద్దాము, ఈ భూమి అంతటిని తుడిచేద్దాము. ఈ నోవాహు ఆ టైంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ఒక్క కుటుంబాన్ని ఉంచుదాం, ఈ ఒక్క కుటుంబాన్ని నుంచి తర్వాత మరలా మనం రీప్రొడ్యూస్ చేద్దాం. నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని నోవాహుకి ఇన్స్ట్రక్ట్ చేశాడు వాడిని బిల్డ్ చేయమని. సో ఆ టైంలో జనాలు ఎలా ఉన్నారంటే అందరూ ఎగతాళి చేస్తుండొచ్చు. 4 జనరేషన్లో సువార్త ప్రకటించారు. నోవాహు 80 సంవత్సరాలు వాడిని బిల్డ్ చేశాడు, ఒక రోజు 2 రోజులు కాదు, 80 సంవత్సరాలు ఆ యొక్క వాడిని కడతా ఉన్నాడు, నిర్మిస్తా ఉన్నాడు. సో ఎంతమంది ఎన్నో అని ఉంటారు, ఎంతమంది ఎంతో ఎగతాళి చేస్తుంటారు, అపహాసం చేస్తుంటారు. కానీ నోవాహు ఏం చేయకుండా చక్కగా 80 సంవత్సరాలు ఆ యొక్క వాడిని బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఆ టైంలో జనాలు ఎలా ఉన్నారు, ఇక వాళ్ళ ఇష్టం, తినచ్చు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇస్తా, వీళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. సో సడన్ గా జలప్రళయం వచ్చింది, అందరినీ కొట్టుకుపోయింది. అలా వస్తుందని వాళ్ళకి తెలియలా. సో జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోతున్న వాళ్ళు ఎరక్క అలా కేర్లెస్ గా ఉన్నారు, రెక్లెస్ గా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉండమేమో. సో ఒకసారి మనం సరి చేసుకోవాలి, ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఈ రోజు రేపు రావచ్చు, కాకపోతే అందుకని మనం అలా ఉండకూడదు, మనం రెడీగా ఉండాలి, ఇప్పటికిప్పుడు వాచ్ఫుల్ గా ఉండాలి, రెడీగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు.
ఈ మత్తయి సువార్తలో. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు రాప్చర్ ఎలా ఉంటుంది అనేది. 36 నుంచి 40 వచనాలు చదివితే ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోడును, ఒకడు విడిచిపెట్టును. సపోజ్ ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు. సో ఒకడు పరిశుద్ధుడు, ఒకడు కాదు. ఒకడు దేవుడు నమ్ముకున్నాడు, ఒకడు దేవుడు నమ్ముకోలే. ఒకడు యేసయ్యే మన దేవుడు, మన రక్షకుడు, మన కోసం చనిపోయి తిరిగి లేచాడని ఒకడు నమ్మాడు, ఇంకొకడు నమ్మలేదు. ఆ టైంలో రాప్చర్ దేవుడు వచ్చిన టైంలో ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు అక్కడే ఉంటారు. సో ఇంకోటి ఇద్దరు స్త్రీలు తిరగల విసురుతున్నారు, ఇద్దరు గ్రైండింగ్ చేస్తున్నారు. సో ఒకటి తీసుకున్న పడిపోను, ఒకటి విడిచిపెట్టబడును. సో ఇద్దరు ముచ్చట్లాడుకుంటే ఏదో రుబ్బుతున్నారు. సో ఒకళ్ళేమో బిలీవర్ విశ్వాసి, ఇంకొకళ్ళేమో అవిశ్వాసి. ఆ టైంలో విత్ ఇన్ సెకండ్స్ లో తను ర్యాప్చర్ అయిపోద్ది. సో అలాగే ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనేయడనేది మీరు ఎరుగుతారు కదా. సో మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండాలి. దేవుడు చెప్తాడు మనం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్. సపోజ్ ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరు పడుకుంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరు ఏదో తిరగలేస్తున్నారు, ఏదో పనిలో ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ టైం మనకు తెలీదు. అయినా దొంగలా వస్తాను నేను, ఆ టైం మీకు తెలీదు. మీకు తెలిస్తే మీ అందరు రెడీగా ఉంటారు. కాబట్టి అది నాకు ఆ యొక్క టైం ఏంటో నాకు కూడా తెలియదు. తండ్రి అయిన దేవుడి చేతిలోనే ఉంది ఆ టైము. ఆయనకే తెలుసు ఎప్పుడు నన్ను పంపాలో, ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లాలో. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. సో అందుకే మనం వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద ర్యాప్చర్. అంటే ఈ యొక్క సంఘం ఎత్తబడటానికి మనం రెడీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ అదే. ఇప్పుడు అంతే అయిపోయింది. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చారు, మన కోసం చనిపోయారు, సిలువలో మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తా ఒక వాగ్దానం చేశాడు యోహాను సువార్తలో, నేను వస్తా మళ్ళీ, మీరేం టెన్షన్ పడకండి. అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, రూమ్లు అరేంజ్ చేయాలండి, మీరు వస్తా, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఈ యొక్క చరిత్రలో గానీ, ఈ యొక్క మనుషుల యొక్క జీవితంలో గానీ నెక్స్ట్ జరిగే ఈవెంట్ ఏంటి? బిగ్ ఈవెంట్ దేవుడు రావటమే. సో దేవుడు మన కోసం వచ్చి సీక్రెట్ గా వచ్చి దొంగలా వచ్చి మనల్ని తీసుకెళ్ళటం. దీన్ని అందరూ సెకండ్ కమింగ్ అంటారు, యేసయ్య రెండవ రాకడ అంటారు. కాదు, అది రెండవ రాకడ కాదు. రెండవ రాకడకు ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటది. సో అది సెకండ్ కమింగ్. మనం అందరం పైకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని తీసుకొని వస్తాడు దేవుడు. అది సెకండ్ కమింగ్, అందరూ చూస్తారు. కానీ ఇది సీక్రెట్ ర్యాప్చర్. ఎందుకు? భూమి మీదకి ఒక ఉగ్రతని దేవుడు పంపిస్తున్నాడు, ఒక ఉగ్రతని కమాండ్ చేస్తున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు. దానికంటే ముందు మనల్ని తీసేయటం ఆయన యొక్క పని. కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ అదే. సో దానికోసం మనకి ఎప్పటికప్పుడు ఎక్విప్ అయి ఉండాలి, ఎప్పటికప్పుడు మనం రెడీగా ఉండాలన్నమాట. ఈ ర్యాప్చర్ ప్రాసెస్ ఏంటి? ఈ ప్రకటన గ్రంథం ప్రకారం 3-4 అధ్యాయాల్లో ర్యాప్చర్ జరిగిందని మనకు అర్థమైంది. సో సంఘం ఎత్తబడింది, సంఘం వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడు ఇంటిచ్చాడు సార్ది సంఘానికి, ఫిలదెల్ఫియా లవదోకియా సంఘానికి, నేను వస్తాను, తర్వాత నేను వచ్చుచున్నాను, తర్వాత నేను వచ్చాను అని మూడు చెప్పాడు అక్కడ దేవుడు. అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 4వ అధ్యాయం స్టార్ట్ అయింది. సో ఈ ర్యాప్చర్ ప్రాసెస్ ఏంటి? అసలు దేవుడు ఎందుకు వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అనేది ఒకసారి. సో ఆయన తన యొక్క సంఘం కోసం, తన యొక్క బ్రైడ్ కోసం వస్తాడు. అంటే తన యొక్క వధువు సంఘం కోసం దేవుడు వస్తాడు. సో అప్పుడు ఏం జరిగింది? బీ కాట్ అప్ ఇన్ ద క్లౌడ్స్ టు మీట్ జీసస్ ఇన్ ద ఎయిర్. అంటే మనం మేఘాల మీద కొనుపోబడి, మేఘాల మీద ప్రయాణిస్తూ దేవుడిని మధ్య ఆకాశంలో కొనుపోబడతాం, మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. దేవుడు ఆ టైంలో భూమి మీదకి రాడు, భూమి మీద కాలు పెట్టడం. సెకండ్ కమింగ్ లో లిటరల్ గా భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన జరిగింది. ఇది సీక్రెట్ కమింగ్. సో ఈ యొక్క సెకండ్ కమింగ్ లో 2 ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 1 ఏంటి? సీక్రెట్ కమింగ్, పార్ట్ 2 లిటరల్ కమింగ్. సో అందుకనే మనం ఏం చేస్తాం? మేఘాల మీద కొనుపోబడి దేవుడితో కలుసుకుంటాం. తర్వాత 7 years అక్కడ ఆకాశంలో ఉంటాం, పరలోకంలో ఉంటాం. 7 years ఈజ్ ఇన్ ద హెవెన్ డ్యూరింగ్ ద 7-year ట్రిబ్యులేషన్ పీరియడ్. అదే టైంలో భూమి మీద ఈ యొక్క ఆ దేవుడు ఏదైతే ఉగ్రతను పంపించాడో ఆ భూమి మీద ఆ యొక్క ఇమీడియట్ ఈవెంట్స్ అన్ని ఫాలో అవుతాయి. సో ఇక్కడ భూమి మీద ఆ యొక్క మహాశ్రమలు రావాలంటే దానికంటే ముందు ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి, అది ర్యాప్చర్ జరగాలి. ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాత ఇక అన్ని 1 by 1 సీక్వెన్స్ లో జరిగిపోతాయి. సో ఇది ఎలా జరిగిద్దంట? దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ. అంటే నిమిషం పాటున, రెప్పపాటున. అంటే రెప్పపాటు అంటే మనకి కండ్రపేసి తెరిచేలోపు మేబీ ½ సెకండ్ అయ్యొచ్చు, కానీ అంత టైం కాదు ఇది. దాంట్లో ఇక మిల్లీ సెకండ్స్. అసలు అది దానికి చెప్పలేము అనమాట. ఆ టైంలో లీస్ట్ పాయింట్ ఏదో ఉందో అంత టైంలో జరిగిద్దని ఇది 1 కొరింథీ వాళ్ళకి రాశాడు. సో తర్వాత ఆ యొక్క గడియ, ఆ యొక్క గంట గాని, ఆ యొక్క సమయం గాని ఎవరికి తెలియదు. నో వన్ నోస్ ద డేట్ ఆర్ ద హవర్ ఎక్సెప్ట్ ద గాడ్ ద ఫాదర్. తండ్రి అని దేవుడికి మాత్రమే ఆ యొక్క టైం ఏంటో తెలుసు. ఆయన ఎలా వస్తాడంటే దొంగలా వస్తాడు. సో ఇదంతా ర్యాప్చర్ ప్రాసెస్. ఆయన దొంగలా వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. సో వచ్చినప్పుడు మనందరం మేఘాల మీద వెళ్ళిపోతాం. సో ఇదే ప్రామిస్ ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చాడు. రెవల్యూషన్ 3:10 ప్రకటన గ్రంథం 3:10 ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చాడు. నేను భూమి మీద అందరికీ ఒక టెస్టింగ్ ఇస్తున్నాను, దానికంటే ముందు మిమ్మల్ని ర్యాప్చర్ చేస్తా. అది మనం ఎందుకు నేను నమ్ముతున్నానంటే ఈ ప్రకటన గ్రంథం 6 నుంచి 19 అధ్యాయాలు ఏం చెప్పాను నేను? ఉగ్రత.
దేవుడి యొక్క ఉగ్రతల గురించి ఉంటాయి 7 ముద్రలు. సో దేవుడు పరలోకంలో మనకు నెక్స్ట్ సీన్ పరలోకం తర్వాత ఒక ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉంటది. ఆ ముద్రలు ఓపెన్ చేసినప్పుడల్లా, ఆ సీల్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ భూమి మీద కొన్ని ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. సో 6-19 చాప్టర్‌లో ఇవన్నీ ఆ యొక్క 7 శ్రమకాలం గురించి రాశాడు దేవుడు. ఆ టైంలో గాని ఈ యొక్క 6-19 అధ్యాయాల్లో గాని దేవుడు ఎక్కడ సంఘాన్ని మెన్షన్ చేయడు. చర్చిని గాని నేను ఒకటి చెప్పాను మీకు ప్రకటన గ్రంథం ఈ యొక్క సంఘాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీపస్తంభం గురించి చెప్పాం మనం. సో యేసుప్రభు గారి యొక్క కుడి చేతిలో ఏముందంట? ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. అంటే ఆ దీపస్తంభాలు ఏంటి? సంఘాలకి సూచన, సంఘాలకి సాదృశ్యం. సో ఆ దీపస్తంభం ఈ 4-22 అధ్యాయాల మధ్యలో మనకు పరలోకంలో కనపడుద్ది ఆ దీపస్తంభం. అంటే ఆ యొక్క దీపస్తంభం మనం 1-3 అధ్యాయాలు ఏం మాట్లాడుకున్నాం? ఆ దీపస్తంభం చర్చికి ఎగ్జాంపుల్ గా ఉంది. అంటే సంఘానికి ఎగ్జాంపుల్ గా ఉంది. ఆ సంఘం మనం పరలోకంలో చూస్తాం 4-19 అధ్యాయాలు. సో 4-5 అధ్యాయాలు పరలోకం గురించి కాబట్టి అక్కడ 4-5 అధ్యాయాల్లో ఆ యొక్క దీపస్తంభం పరలోకంలో ఉండటం మనం చూస్తాం. తర్వాత 6-19 అధ్యాయాల్లో ఆ దీపస్తంభం గాని, ఈ చర్చ్ అనే మాట గాని మనకు కనపడదు. అంటే ఆ యొక్క ఉగ్రతలో మనం లేము. ఆ ఉగ్రతలో చర్చిని రిప్రజెంట్ చేయలేదు దేవుడు. మనల్ని ఉంచలేదు దేవుడు. సో అందుకని మనం ఏం చేయాలి? సో ఆర్ యూ రెడీ ఫర్ ద ర్యాప్చర్? అంటే మనం సంఘం ఎత్తబడటానికి ఇంకా నెక్స్ట్ జరిగేది అదే కాబట్టి దానికోసం మనం రెడీగా ఉన్నామా లేదా? సిద్ధంగా ఉన్నామా లేదా? సో మనం ఏం చేయాలి? లుక్, వాచ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ కమింగ్. అంటే ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకోవాలి, ఎదురు చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. సో లుక్, వాచ్ అండ్ వెయిట్ అంట. సో లుక్, వాచ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, ఫర్ హిస్ ఇమినెంట్ కమింగ్ అనమాట. ఇమినెంట్ అంటే ఏంటి? సో ఇంగ్లీష్ లో కూడా లార్డ్స్ రిటర్న్ ఈజ్ ఇమినెంట్ అని రాశారు. అంటే మీనింగ్ ఇట్ కుడ్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. ఏదైనా క్షణంలో జరగవచ్చు. అది నెక్స్ట్ ఈ క్షణమే జరగచ్చు, నెక్స్ట్ మినిట్ జరగచ్చు, రేపు జరగచ్చు, నెక్స్ట్ ఇయర్ జరగచ్చు. అది ఎప్పుడైనా నెక్స్ట్ జరిగేది అదే ఇమీడియట్ యాక్షన్. అది దానికోసం మనకు తెలియదు కాబట్టి ఆ టైం ఏంటో, ఆ యాక్షన్ ఏంటో తెలుసు, కానీ ఆ టైం ఏంటో మనకు తెలియదు కాబట్టి దానికోసం మనం రెడీగా ఉండాలి. అందుకని పౌలు గారు ఆ మూడిటి గురించి మనం వీ హ్యావ్ టు లుక్, వీ హ్యావ్ టు వాచ్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. సో ఫిలిప్పీ సంఘానికి రాస్తా 3:20లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అక్కడ మన యొక్క సిటిజన్షిప్, పౌరస్థితి అంటే ఏంటి? మన సిటిజన్షిప్. సో అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. సో మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉందంట. మనం ఇప్పుడు ఇండియా సిటిజన్స్ అవ్వచ్చు, యుఎస్ సిటిజన్స్ అవ్వచ్చు, కానీ ఇదంతా టెంపరరీ. మన యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడ ఉంది? మనం టెంపరరీ. ఈ లోకంలో, ఈ భూమి మీద మన టెంపరరీ. సో మన యొక్క పర్మనెంట్ సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు మన కోసం వస్తాడు. సో ఆయన ఎప్పుడు వస్తాడో మనం కనిపెట్టుకొని ఉండాలి. మన పని ఇప్పుడు కనిపెట్టుకొని ఉండటమే. అయితే మార్కు సువార్త 13:37 నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకుగా ఉండవలెను. సో మనందరం కనిపెట్టుకొని ఉండాలి, మెలకుగా ఉండాలి. సో వాచ్ అనమాట. సో వాచ్ఫుల్ గా ఉండాలి. సో సార్ది సంఘానికి కూడా అదే రాశాడు దేవుడు. మీరు జాగరూకుడివై ఉండనేలా నేను దొంగలా వస్తా. సో దొంగలా వచ్చి ఆ గడి మీకు తెలియదు, ఏ గడి ఎలా వస్తారో మీకు తెలియదు, కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండని సార్ది సంఘానికి చెప్పాడు. అలాగే దేవుడు మార్కు సువార్తలో కూడా నేను మీతో చెప్తున్నా, అందరితో కూడా చెప్తున్నా. సో మెలకుగా ఉండండి, వాచ్ఫుల్ గా ఉండండి. ఆ గడియ కోసం కనిపెట్టుకొని ఉండండి. ఆ గడియ కోసం మన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా? మనకే రక్షణ ఉందా లేదా? మారు మనసు ఉందా లేదా? మనం దేవుడు నమ్ముతున్నామా లేదా? సో ఇవన్నీ క్వాలిఫికేషన్ అన్ని ఉంచుకొని వాటన్నిటిలో మనం పాస్ అయ్యి రెడీగా ఉండాలి. సపోజ్ ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదైనా పడినప్పుడు మనం ఏం చేస్తాము? మొత్తం ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ కి అప్లై చేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తాము, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ జాబ్ కి ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందా, లేదా జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే నెక్స్ట్ మనకి జరిగే యాక్షన్ ఏంటి? దేవుడు మనం తీసుకెళ్తాం. దానికోసం మన ఈ అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి లేవా? మన జాబుకి వెళ్తానికి ఎలా క్వాలిఫికేషన్ మనకు కావాలో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మనకు ఉన్నాయా లేవా? మనకి రక్షణ ఉందా లేదా? మారు మనసు ఉందా లేదా? మనం అసలు నమ్ముతున్నావా లేదా? అవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకొని అవన్నీ ఓకే పాస్ అయ్యాము అని అనుకుంటే మనం ఇప్పుడు వెయిట్ చేస్తా ఉండాలి దేవుడి కోసం. సో ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఆ టైంలో అందరూ చనిపోరు. ఆ టైంలో కొంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది బతికే ఉంటారు. సో ఆ టైం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ ఎదురు చూస్తూ ఉండాలి, మెలకుగా ఉండాలని మార్కు సువార్తలో దేవుడు చెప్తున్నాడు. ఈ తెస్సలోనిక సంఘానికి కూడా రాస్తా 1వ అధ్యాయం 10వ వచనంలో, 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు
పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. సో మనం ఎలా ఎదురు చూస్తూ ఉండాలంట? పరలోకం నుండి ఆయన వస్తాడు మనల్ని. ఎందుకు వస్తున్నాడు? రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఆయన ఎవరు? దేవుడు మృతుల నుండి ఆయన లేపాడు. ఆయన పేరు యేసు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన మన కోసం వస్తాడు. ఎందుకు వస్తాడు? ఈ యొక్క రాబో ఉగ్రతల నుంచి మనం తప్పించడానికి. కాబట్టి దానికోసం మనం ఎలా ఉండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. సో వెయిట్ చేస్తూ ఉండాలి. సో మనం కనిపెట్టుకొని ఉండాలి. ఫస్ట్ మన పరిస్థితి ఇక్కడ లేదు అసలు. మనం పరలోకంలో మనం సిటిజన్షిప్ పరలోకం మంది పర్మనెంట్ ఇల్లు పరలోకంలో ఉంది. దేవుడు అందుకే వెళ్ళాడు. యోహాను సువార్తలో నేను అక్కడ రూమ్లు మీ అందరికీ ఒక్కొక్క ఇల్లుని కట్టడానికి వస్తున్నాను. నేను అందరికి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కట్టి నేను వస్తాను. సో మీ అందరూ వెయిట్ చేస్తూ ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, తర్వాత మెలకుగా ఉండండి, తర్వాత ఎదురు చూస్తూ ఉండండి. ఇది యోహాను సువార్తలో చెప్పాడు, దేవుడు మనకి చెప్పాడు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇదే, మనం మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది దీనికోసం కనిపెట్టుకొని ఉండాలి. అందుకే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అంటే యోహాను గారు చూస్తున్నారు ఈ సంగతులన్నీ జరిగాక. ఈ సంగతి తర్వాత నేను చూడగా అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఈ యొక్క ర్యాప్చర్ జరిగిన తర్వాత యోహాను గారు చూస్తున్నారు పరలోకంలో. సో యోహాను గారిని కూడా ట్రాన్స్పోర్ట్ చేశాడు దేవుడు. సో నువ్వు కూడా పరలోకంలో రా, నిన్ను చూపిస్తా. ఇక్కడ ఈ సంఘం మొత్తం ఎత్తబడింది, సంఘం మొత్తం ర్యాప్చర్ అయింది, నీకు పరలోకంలో కొన్ని సంగతులు చూపిస్తా, దాని తర్వాత ఉగ్రతలు చూపిస్తాను నీకు అని దేవుడు చెప్పాడనమాట. సో తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సో అక్కడ ఏం జరిగిందంట? ఒక తలుపు తెరవబడి ఉంది. అసలు ఆ తలుపు ఎవరి కోసం తెరబడింది? మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్ లో మన యొక్క పరలోకం యొక్క తలుపు తెరవాలంటే, అంటే ఆ యొక్క హెవెన్ డోర్ ఓపెన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ పరలోకం తలుపు ఎవరి కోసం తెరవబడుతుంది? సో ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేరుస్తారో, సో ఎవరైతే గణపరచబడుతున్నప్పుడు, ఎవరైతే హెచ్చించబడుతున్నప్పుడు, దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తున్నారో అప్పుడు మనం తగ్గించుకొని ఉంటే మనకి పరలోకం తెరవబడుతుంది. మనం దేవుడి యొక్క చిత్తాన్ని గుర్తెరగాలి, దేవుడి యొక్క చిత్తాన్ని వెరిగి దాన్ని నెరవేర్చాలి. అలాగే యథార్థంగా సువార్తను ప్రకటిస్తే మనకు తెలిసిన వాక్యాన్ని, మనకు తెలిసిన సత్యాన్ని, మనందరికి ఒక సత్యం తెలుసు. ఆ సత్యం ఏంటి? సువార్త ఏంటి? యేసు ప్రభువు గారు మన కోసం సిలువలో మరణించి మన కోసం తిరిగి లేచారు. అదే విధంగా మనం కూడా ఆయనతో పాటు లేస్తాము. సో అది మనం నమ్మితే ఆ యొక్క సువార్తను యథార్థంగా మనం జనాలకి ప్రకటించాలి. అలా ప్రకటిస్తున్నప్పుడు మనకే పరలోకం రెడీగా ఉంది. దేవుడు పరలోకం యొక్క తలుపును ఓపెన్ చేయడానికి మనకు రెడీగా ఉన్నాడు. తర్వాత ఆత్మవంశులైతే మనకు స్పిరిచువల్ లో ఇంకా హైట్స్ వెళ్తే, స్పిరిచువల్ లైఫ్ లో మనం డే బై డే గ్రో అవుతా ఒక పీక్ స్టేజ్ కి యోహాన్ లాగా ఆత్మవంశుడు అయిపోతే, మన మీదకి ఆత్మ దిగిపోతే, ఆత్మవంశులు అయిపోతే మనకి దేవుడు పరలోకం ఓపెన్ చేస్తాడు. సో దీనికి కొన్ని రెఫరెన్స్లు చెప్తా. సో మత్తయి సువార్త 3వ అధ్యాయం 15-16 వచనంలో యేసుప్రభు గారికి బాప్తిస్మ ఇచ్చి యోహానికి యేసుప్రభు గారి మధ్య డిస్కషన్ జరుగుతుంది. యేసుప్రభు గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే, యోర్దాను నదీ తీరాన వెళ్తుంటే, అదిగో లోక పాపాన్ని మోసుకొని పో గొర్రెపిల్ల అని ఆయన కోట్ చేస్తా. సో తర్వాత యేసుప్రభు గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం అని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ఎప్పటికీ కానిమ్ము, యేసుప్రభు గారు ఏం చెప్తారు? ఎప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుటకు మనకు తగినది. మనిద్దరికి ఈ యొక్క నీతి యావత్తు ఇలా జరిగించడానికి మనిద్దరికి ఇది తగింది, ఇది మనిద్దరికి ఉంది. సో అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చెను. సో ఏం చెప్పాడు ఆయన? అసలు యోహాను గారు ఏం చెప్పారు? ఈ యేసుప్రభు గారు ఎందుకు రిప్లై ఇచ్చారు? అక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారు? అయ్యో నీ చెప్పులు నువ్వు విప్పటానికి కూడా నేను అర్హుడు కాను అంటే, యేసుప్రభు గారు ఓకే బ్రదర్, ఇప్పుడు ఇలా కానిద్దాం మనం, ఎందుకంటే మన ఇద్దరికి ఇలా కమాండ్ చేశాడు తండ్రి అయిన దేవుడు, మన ఇద్దరికి ఇలా చెప్పాడు కాబట్టి ఇలా కానిచ్చే, మన ఇద్దరం ఈ యొక్క దేవుడి పనిలో ఉన్నాం కాబట్టి ఇలా కానిచ్చాలి. సో నువ్వు ఓకే, దేవుడు నేను ఎరిగావు, గుర్తించావు, ఓకే, కానీ ఈ టైంకి ఇప్పటికి ఇలా కానివ్వు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను. సో ఆకాశం, పరలోకం యొక్క తలుపు ఓపెన్ చేయటం, తండ్రి అనే దేవుడు పావురాన్ని అంటే పరిశుద్ధాత్మని పావురం రూపంలో పంపించడం, ఆ పావురం వచ్చి ఈ యొక్క యేసుప్రభు గారి మీద వాలటం. ఇది మన యొక్క మత్తయి సువార్తలో చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యంలో స్టీఫెన్, మనందరికీ తెలుసు కదా, స్టెఫను ఒక కుర్రాడు, యంగ్ బాయ్. సో ఆయన ఈ యొక్క యేసుప్రభు గారి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు ఏం చేశారు? ఆ టైంలో సౌలు పౌలు కింద ఇంకా మారలా. సో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఎవరైతే కొడుతున్నారో వాళ్ళందరూ బట్టలు తీసుకుని ఆయన జాగ్రత్త చేయడానికి అక్కడ నుంచున్నాడు, కాపలాగా నుంచున్నాడు. వాళ్ళందరూ బట్టలని కాపలాగా అక్కడ పెట్టుకొని ఈయన నుంచున్నాడు సౌలు.
అంటే పౌలు గారు. సో ఆ టైంలో స్టెఫెను యొక్క సువార్తని విద్రు సో విస్తృతంగా చెప్తున్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన చివరి క్షణాల్లో చెప్తున్నాడనమాట. అదిగో ఆకాశం తెరవబడేటియు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూచుచున్నా అని చెప్పాడు. అంటే ఈయన యథార్థంగా సువార్త ప్రకటిస్తే ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశాడు. అప్పుడు దేవుడు ఎవరైతే మార్టైర్ అంటే హతసాక్షిగా అవ్వబోతున్నాడో ఆయన కోసం అక్కడ పరలోకంలో వెయిట్ చేస్తా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం పక్కన నుంచొని చూస్తున్నాడు. ఆకాశం ఓపెన్ చేసి చూస్తున్నాడు. అది ఈ యొక్క సీన్ స్టెఫెన్ కి దర్శనం ఇచ్చాడు దేవుడు. స్టెఫెన్ కనపడింది స్టీఫెన్ కి. సో ఆకాశం తెరవబడటం, దేవుడు అక్కడ కుర్చీ పక్కన అంటే తండ్రి అయిన దేవుడు కుర్చీ పక్కన సో రైట్ సైడ్ నుంచోవటం ఈ స్టెఫెన్ చూశాడు. అదే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే యెషయా భక్తుడికి కూడా పరలోకం దేవుడు ఓపెన్ చేయటం, ఆయన పరలోకం యొక్క సీన్ ని చూపించాడనమాట. సో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో అత్యున్నతమైన సింహాసనంలో ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచుతిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనున్నాయి. ఆయన చొక్కా అంచులు ఎలా ఉన్నాయంటే మొత్తం అసలు అత్యంత ఒక సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. అంటే యెషయా భక్తుడు కూడా దేవుడు పరలోకం యొక్క సీన్ ని చూపించాడు. సో పాత నిబంధనలో దానియేలు గారికి, ఈ యెషయాకి, యెహెజ్కేలుకి వీళ్ళందరికీ దేవుడు కొన్ని యాంగిల్ చూపించాడు. కొందరికేమో ఫ్రంట్ నుంచి, కొందరు పై నుంచి అలా అందరికీ పరలోకం ఎలా ఉంటది ఒక బిట్స్ అండ్ పీసెస్ గా చెప్పాడు. కానీ యోహాన్ గారికి డైరెక్ట్ గా పరలోకం లోపల తీసుకెళ్లి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసి లోపల తీసుకెళ్లి అక్కడ ఏముందో మొత్తం చూపించేశాడు దేవుడు. అది ఎజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనం నాకు కలిగినాయి. సో ఆకాశం దేవుడు అందరికీ ఓపెన్ చేస్తున్నాడు ఆకాశాన్ని. సో మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా సువార్త ప్రకటించాలి. సో మనల్ని దేవుడు మనకి ఏమన్నా హెచ్చిస్తా ఉంటే, మనల్ని గణపరుస్తూ ఉంటే మనం తగ్గించుకోవాలి, బోస్టింగ్ చేసుకోకూడదు. సో ఎవరైనా అతిశయించాలి, దేవుడంతా అతిశయించాలని దేవుడు పౌలు గారు చెప్తాడు. మనకి ఎవరైనా ఆనందించాలన్నా దేని గురించైనా మనం అతిశయపడాలంటే అది దేవుని యందు క్రీస్తునందే అతిశయపడాలి. తర్వాత హెబ్రీ పత్రిక 11:10 ఏలానిగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకే అబ్రహాము అబ్రహాము చూజ్ చేసుకున్నప్పుడు ల్యాండ్ ని చూజ్ చేసుకున్నప్పుడు లోతేమో సొదొమ గొమొర్రాని చూజ్ చేసుకున్నాడు. ఎత్తైన భవనాలు పట్టణాలు ఉన్న యొక్క అందమైన సిటీని చూజ్ చేసుకున్నాడు లోతు. కానీ అబ్రహాం ఏం చేశాడు? అక్కడే ఆ ఎడారిలోనే అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? దేవుడు అబ్రహాంకి అప్పుడే విజన్ ఇచ్చాడు. నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను, నీ పేరు మీద నీకు అక్కడ ఒక పునాదులకు ఒక పట్టణాన్ని, ఒక సిటీని నేను బిల్డ్ చేస్తాను పరలోకంలో అని దేవుడు అబ్రహాంకి విజన్ చేశాడు. కాబట్టి అబ్రహాము ఇవన్నీ నాకొద్దు, ఈ సొదొమ గొమొర్రా ఎత్తైన పట్టణాలు ఇవన్నీ నాకొద్దు, నాకు ఒక పునాదులు ఒక పట్టణం ఉంది. సో దానికోసం నేను ఎదురు చూస్తున్నాను అబ్రహాము. సో ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి వెళ్తే మనకు ఆ పట్టణం ఏంటి 19 అధ్యాయాల వరకే ఉగ్రత. దాని తర్వాత 20, 21 మళ్ళా పరలోకంలోకి వెళ్తాం మనం. మళ్ళా పరలోకంలో ఈసారి పట్టణం యొక్క డిస్క్రిప్షన్ ఉంటది. పట్టణం ఎలా ఉంది, దాని హైట్ ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దేంతో కట్టారు, దాని పిల్లర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ దేవుడు మనకి మళ్ళీ అక్కడ చూపించాడు. అప్పుడు ఆ పట్టణం పునాదుల మీద ఏముంది? 12 మంది యేసుప్రభు గారి శిష్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత పాత నిబంధనలో ఉన్న 12 గోత్రకారులు వాళ్ళ ఫౌండేషన్ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు అబ్రహాంకు ముందే చూపించాడు. కాబట్టి ఈ అబ్రహాము ఇంకా రాలేదు, కొత్త నిబంధనలు రాలేదు, శిష్యుడు కావలేదు, ఈ పరలోకం ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ముందే దేవుడు చూపించి ఓకే నీ కోసం నేను ఇలా ఫ్యూచర్ లో ఇలా చేస్తున్నాను కాబట్టి నువ్వు నిరీక్షణ కలిగి ఉండని అబ్రహాము అదే విశ్వాసంతో ఉన్నాడు. సో ఇలా ఈ యొక్క క్వాలిటీస్, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు మనకి పరలోకం ఓపెన్ చేస్తాడు. సో ఇవన్నీ మనకుంటే మనం ర్యాప్చర్ అవుతాం. ఇవన్నీ మనకుంటే దేవుడు యొక్క పరలోక తలుపుని మనకి ఓపెన్ చేస్తాడు అన్నమాట. తర్వాత 1వ వచనం మళ్ళా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడని వాడు ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఇప్పుడు పద్మాస్ దీపంలో యోహాను గారు అక్కడ ఆత్మోషుడు ఉన్నప్పుడు ఒక బోర శబ్దం వెనక నుంచి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు యోహాను గారు వెనక తిరిగి చూసినప్పుడు యేసుప్రభు గారు ప్రత్యక్షం అయ్యారు. అలాగే అదే బోర శబ్దంతో అదే విధంగా ఒకడు మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఇలా ఈ 7 సంఘాలకు లెటర్ రాసి వెనక చూస్తున్నప్పుడు పరలోకంలో ఒక తలుపు ఓపెన్ చేసి ఉంది. తర్వాత ఫస్ట్ నేను ఏదైతే విన్నానో, ఏ స్వరం అయితే విన్నానో అలాగే ఒకడు నాతో మాట్లాడి ఏమంటున్నాడు? ఎక్కడికి ఎక్కిరా, కమప్ హియర్, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి నువ్వు గనక ఎక్కి వస్తే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను, నీకు చూపిస్తాను అని ఒక గొప్ప బోర శబ్దం యోహాను గారు విన్నారు. ఆ 1వ వచనంలో మనం చూసింది అనమాట. సో ఇక్కడికి ఎక్కి రమ్ము, కమప్ హియర్,
అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే ఇక్కడ సంఘం ర్యాప్చర్ అయింది అంటే యోహాను గారికి ఇండైరెక్ట్ గా దేవుడు ఏం చెప్పాడు, ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పాడు. అంటే దేవుడు అక్కడ సంఘాన్ని ర్యాప్చర్ చేశాడు. అంటే ఇదంతా ఉగ్రత ముందే, ఇదంతా ప్రీ ట్రిబులేషనే. సో మనం ఏమనుకున్నాము, 3వ అధ్యాయం అయిపోయిన ఈ సంగతులు జరిగిన తర్వాత ఆ మధ్యలో ర్యాప్చర్ అయింది అనుకున్నాం. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే ఈ మాట మనకి ఇండైరెక్ట్ గా సంఘాన్ని పిలుస్తున్నాడు దేవుడు, సంఘాన్ని లోపలికి ఇన్వైట్ చేస్తున్నాడు, సంఘాన్ని ర్యాప్చర్ చేస్తున్నాడు అని కొంతమంది నమ్మేది. ఏదేమైనా ప్రీ ట్రిబులేషన్ అంటే ట్రిబులేషన్ ముందే, ఉగ్రత ముందే సంఘం పరలోకంలో ఉంటది. దేవుడు సంఘాన్ని తీసుకెళ్తాడు. సో ఈ యొక్క ప్యాసేజ్ లో మనకు అర్థమైంది అన్నమాట. సో ఇది ఆదికాండం 28:12లో సో ఇక్కడ యాకోబు గారికి సో యాకోబు గారికి తండ్రిని మోసం చేసి బ్లెస్సింగ్స్ అన్ని తీసుకొని తన మామ ఎవరో నాబాను దగ్గరికి వెళ్ళటానికి రెడీ వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్ లో నైట్ అయినప్పుడు ఒక రాయిని తలదిండిగా పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత ఉంది, దర్శనం ఇచ్చాడు కల్లో. సో కల్లో ఏం జరిగింది, యాకోబు గారికి ఒక పెద్ద కళ వచ్చింది అనమాట. కళ వచ్చి ఆ ఆకాశం ఓపెన్ చేసి పైనుంచి కిందకి ఒక నిచ్చెన వేశారు, పెద్ద నిచ్చెన. ఆ నిచ్చెన ఎలా ఉంది, భూమికి ఆకాశానికి అంటుకొని ఉందంట. సో దాని మీద ఎక్కుతా దిగుతా ఉన్నారు దూతలు పైనుంచి కిందకి ఎక్కుతా ఉన్నారట. ఈ కళ యాకోబు గారికి వచ్చింది. సో ఆదికాండం 28:12 అప్పుడు ఒక కళ కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమును కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అంటే దాని మీద దూతలు ఎలా ఉన్నారంటే ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడటం, సో నువ్వేం భయపడుకో, నేను ఎప్పటి నుంచి నీకు తోడుగా ఉంటాను అని దేవుడు యాకోబు అక్కడ నుంచి బేతేల్, ఆ రాయిని బేతేల్ అని, ఆ ప్లేస్ ని బేతేల్ అని పేరు పెట్టి అక్కడ నుంచి ముందుకెళ్తాడు. సో బేత్ అంటే నివాసం స్థలం, ఏల్ అంటే దేవుడికి పేర్లేంటి, ఏల్, ఎలోహిం, యహ్వే, వహ్వే, ఇవన్నీ దేవుడికి ఉన్న పేర్లు. రఫా, సో ఇవన్నీ దేవుడికి ఉన్న పేర్లు. అందుకే బేతేల్ అంటే దేవుడు నివసించు స్థలం, బేత్ అంటే స్థలం అని, ఏల్ అంటే దేవుడు, అంటే దేవుడు నివసించు స్థలాన్ని బేతేల్ అంటారు. ఇంకోటి బీటెల్ అంటే రాయని ఒక మీనింగ్, ఇంకోటి బేతేల్ అంటే దేవుడు నివసించు స్థలం అని. సో అక్కడ యాకోబు గారు దానికి ఆ పేరు పెట్టి అక్కడ నూనె పోసి ఆ రాయి మీద అక్కడ నుంచి ముందుకెళ్తాడు. సో ఇక నిర్గమకాండంలో కూడా మోషే గారు కూడా ఎక్కిపోయారంట పైకి. సో 19వ అధ్యాయం 20వ వచనంలో నిర్గమకాండ ఎక్సోడస్ చాప్టర్ 19:20లో యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా యేసుప్రభు గారు ఆ పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆత్మ ఆ యొక్క మహిమ ఆ పర్వతం మీద ఆవరించిందని మన యొక్క నిర్గమకాండంలో చూస్తాం. ఆయన పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ మేఘం ఒకటి కమ్మి ఆయన ఉన్నంతసేపు ఆ మేఘం అక్కడే ఉంటది. ఆయన ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్తాడో ఆ మేఘం అక్కడ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను, యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయిను. సో మోషేకు ఒక పిలుపు వచ్చింది, నువ్వు ఇక్కడ ఎక్కిరా అని. ఇక్కడ యోహాను గారికి ఎలా పిలుపు వచ్చిందో, ఒక బోర శబ్దంతో ఎలా మాట్లాడిందో, అలాగే అక్కడ మోషే గారు కూడా ఒక పిలుపు వచ్చింది, నువ్వు ఇక్కడికి ఎక్కిరా, నేను ఈ పర్వతం మీదకి వచ్చాను, నువ్వు పైకి ఎక్కిరా. మోషే గారు ఆ పర్వత శిఖరాన్ని ఎక్కి పైకి వెళ్ళినప్పుడు, సేనా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, దేవుడు 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాన్ని అక్కడ ఇచ్చాడు దేవుడు మోషేకి. తర్వాత యోహాను సువార్త 1:51లో కూడా యేసుప్రభు గారు చెప్తా, ఆయన మీరు ఆకాశం తెరవబడిటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇక్కడ యాకోబు గారికి వచ్చిన కల్లో ఒక నిచ్చెనేసాడు దేవుడు, పైనుంచి కిందకు ఒక నిచ్చెనేసి దాని యొక్క కొన ఆకాశం కంటింది, అది నిచ్చెన భూమి మీదకి ఉంది. సో ఆకాశానికి భూమికి ఉంది. ఆ నిచ్చెన ఏంటనేది యోహాను సువార్తలో మనకు క్లారిఫై అయింది. సో మీరు ఆకాశం తెరవబడ్డ చూస్తారు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూస్తారు. అంటే ఆ నిచ్చెన నేనే, ఆ ల్యాడర్ నేనే, ఆ మార్గాన్ని నేనే, ఆ వే నేనే అని దేవుడు చెప్తున్నాడు. సో మీరు ఆకాశంకి రావాలంటే, పరలోకం రావాలంటే మీరు నా మీద నుంచి ఎక్కిపోవాలి, అంటే నాలోంచి రావాలి మీరు. ఆ ద్వారం నేనే, ఆ వే నేనే. సో నేనే మార్గాన్ని, నా నుంచి తప్ప మీరు ఎక్కడి నుంచి వెళ్ళలేరు. మీరు ఆ నిచ్చెన మీద నుంచి తప్ప మీరు వేరే నిచ్చెన మీద నుంచి వెళ్ళలేరు. ఆ ల్యాడర్ నేనే. అంటే ల్యాడర్ అంటే ఏంటి, ఏదైనా కింద నుంచి పైకి అందించేది. సో ల్యాడర్ అంటే ఏంటి, ల్యాడర్ ఎక్కితే మనం నిచ్చెన ఎక్కితే కింద నుంచి పైకి వెళ్తాం, అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తాం. సో మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం సపోజ్ నిచ్చెన వేసుకుంటే. అలాగే ఆ నిచ్చెన నేనే, ఆ ల్యాడర్ నేనే అని దేవుడు చెప్తున్నాడు అనమాట. సో మీరు చూస్తారు, ఆకాశం తెరవబడ్డ చూస్తారు, మనిషి కుమారు నుంచి పైనుంచి దూతలు, మనిషి కుమారు పైనుంచి అందరూ ఎక్కటం దిగటం మీరు చూస్తారని దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో చెప్తున్నాడట. సో అదే యోహాను సువార్త 14 యేసు నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.
కాబట్టి నేనే, ఇంకో ఆప్షన్ లేదు మీకు. సో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అందుకే ఫస్ట్ నేనే మార్గాన్ని అన్నాడు. ఫస్ట్ నేనే వే, తర్వాత నేనే సత్యం, తర్వాత నేనే జీవం. ఫస్ట్ నా మార్గం తెలుసుకోండి. తర్వాత ఆ సత్యం ఏంటో మీరు గుర్తించండి, నమ్మండి. తర్వాత మీకు జీవం ఉంటది. సో అందుకే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. సో నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. సో ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక్కడికి ఎక్కి రావాలంటే మనకేం ఉండాలి? ఇక్కడికి ఎక్కి రావాలంటే మనకి ఏమేం క్వాలిటీస్ ఉండాలి? ఏమేమి అర్హతలు ఉండాలి? అని ఈ యొక్క మాటలో ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే మనం కూడా ఎక్కి వెళ్ళాలంటే అంటే మనం కూడా పరలోకం వెళ్ళాలంటే, మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇవన్నీ ఉండాలి. ఆయనే మార్గం అని నమ్మాలి. ఆయనే సత్యం అని, ఆయనే జీవం అని నమ్మి ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకం వెళ్ళరు. సో మనం యాజ్ ఏ క్రిస్టియన్స్ గా మనకి ఈ యొక్క స్పిరిచువల్ హైట్ ఉండాలి. రోజు రోజుకి మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉండాలన్నమాట. సో మనం దేవుళ్ళు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలి. మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కాకుండా మనం రోజు బైబుల్ చదవాలి. రోజు మనకు మన యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క బైబుల్ చదివితే ఏమైందంటే మనకి విశ్వాసం రెట్టింపు అయింది, ఇంప్రూవ్ అయింది. ఈ రోజు ఉన్న విశ్వాసం కంటే రేపు ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటది మన యొక్క విశ్వాసం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ వరల్డ్ లో మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికి చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ టీవీల్లో గానీ, ఇవి గానీ ఏదన్నా గానీ మనకి విశ్వాసం ఎక్కడొకక్కడ మన సన్నగిల్లించవచ్చు, ఎక్కడొకక్కడ మనం కాంప్రమైజ్ అయిపోవచ్చు. అలా కాకుండా మనకి ఎప్పటికప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చెందుకుంటూ ఉండాలి. అందుకే బైబుల్ రీడింగ్ చేయాలి. ప్రతిరోజు మనం బైబుల్ చదవాలి, ఏదో ఒక పోర్షన్. సో ఫస్ట్ నుంచో లేదంటే కొత్త నిబంధన, పాత నిబంధనలు స్టార్ట్ చేస్తే మనం రోజుకు ఒక అధ్యాయం, అట్లీస్ట్ ఒక అధ్యాయం చదువుకుంటే దాంట్లో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ మనం ఒక నోట్స్ పెట్టుకుంటా వెళ్తా ఉంటే మనం దేవుళ్ళు స్పిరిచువల్ గా మనం ఎదగలం. సో అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఇక ఎక్కిడ్రా, నువ్వు ఆల్రెడీ నువ్వు గ్రోత్ లో ఉన్నావు, ఒక హైట్ లో ఉన్నావు, కాబట్టి నువ్వు ఇక్కడికి రా అని దేవుడు మనకు ఒక హింట్ ఇస్తున్నాడు. సో ఇక్కడ యోహాను గారు వెంటనే ఏమైందంట, వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అక్కడ ఆ పిలుపు రాగానే యోహాను గారు విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళా ఆత్మలోకి వెళ్ళిపోయారు, ఆత్మవశుడు అయిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పరలోకం సీన్. ఈ 4వ అధ్యాయం ఏంటి, పరలోకంలోకి వెళ్ళిపోయాం. సంఘం మొత్తం పరలోకంలోకి వెళ్ళింది. ఎందుకు మన సంఘం వెళ్ళిపోయిందంటే ఆ అధ్యాయంలో చూస్తే ఆ యోహాను గారు ఇక్కడికి ఎక్కి రమ్మని వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆత్మవశుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ చూసిందంటే ఒక సింహాసనం, ఒక పెద్ద కుర్చీ వేసి ఉందంట ఆ పరలోకంలో. ఆ డోరు థ్రోన్ రూమ్ అనమాట, సింహాసనపు గది అది. ఆ సింహాసనపు గదిలో ఏం జరుగుతుంది అనేది యోహాను గారు మనకి ఇస్తున్నాడు. ఒక పెద్ద కుర్చీ ఉందంట, ఆ కుర్చీ మీద ఒకడు ఆసీనుడే ఉన్నాడు. ఆయన చుట్టూరు 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు కుర్చీలు వేసుకొని. ఆ పెద్దలు ఎవరో ఏంటో మనం మాట్లాడుకున్న తర్వాత ఒక 4 జీవులు ముందు నుంచున్నాయి, ఒక 4 జీవులు ముందున్నాయి. సో అది ఆ 4 జీవులు ఎలా ఉన్నాయి, ఒకటేమో లైన్ సింహం ఆకారంలో ఉంది, ఒక సింహం ఫేస్ ఉంది, ఇంకో దానికి ఎద్దు, ఇంకో దానికి మనిషి ముఖం, ఇంకోటి పక్షిరాజు, ఎగురుతున్న పక్షిరాజు. ఈ 4 జీవులు 4 ముఖాలు వేసుకొని ఆ 4 జీవులు అక్కడ కదులుతా ఉన్నాయి. దానికి ఆ పెద్దలకను తర్వాత ఆ సింహాసనానికి ముందు ఒక స్ఫటికం పూర్ణ ఒక సముద్రం ఉంది, కాకపోతే ఫ్రీజ్ అయిపోయింది. సో ఫ్రీజ్ అయిపోయింది. సో బ్లూ ఒక స్ఫటికం లాగా ఒక సముద్రం కనపడిందంట యోహాను గారికి. తర్వాత 24 మంది పెద్దలు వాళ్ళకి సువర్ణ కిరీటాలు, బంగారు కిరీటాలు తల మీద పెట్టుకుని 24 పెద్దలు 24 కూర్చొని ఉంటారు. తర్వాత ఆయన సింహాసనం చుట్టూ ఒక రెయిన్బో, ఇంద్రధనుసు, మరకతం వలె ప్రకాశిస్తున్న ఒక ఇంద్రధనుసు ఆయన చుట్టూరా ఉందని చెప్పాడు అనమాట. మనకు నోవాహు కాలంలో దేవుడు ఏం చెప్పాడు, జలప్రళయం రప్పించిన తర్వాత ఓకే ఇంకా ఎలాంటి యాక్ట్ నేను చేయకూడదు, ఇంకెప్పుడు ఇక జలప్రళయం రప్పించి మిమ్మల్ని నేను ఇలా తుడిచిపెట్టను, అంతం చేయను అని దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు, ఒక కవెనెంట్ ఇచ్చాడు, ఒక ఒప్పందం చేశాడు మనతో. ఏంటది, మనకి ఇక ఎప్పుడైనా మీకు సూచనగా నేను రెయిన్బోని డిస్ప్లే చేస్తాను, మీకు రెయిన్బో అందాం మనం. సో ఒక రెయిన్బోని మన ఆకాశంలో మీకు పెడతా, అది ఒక సూచనగా, ఒక హింట్ గా. అంటే మనకి సునామీ రావచ్చు, పెద్ద పెద్ద తుఫాన్ రావచ్చు, భయంకరమైన వడగాళ్ళు ఇవన్నీ రావచ్చు. అవి వచ్చినా మనం టెన్షన్ పడకుండా దేవుడు మనకి ఒక రెయిన్బోని డిస్ప్లే చేస్తాడు ఆకాశంలో. ఎందుకు, ఇది చూసినప్పుడు మీరు నిదాన పడండి, ఎందుకంటే నేను ఈ వానల గురించి కానీ, ఈ తుఫాన్ల గురించి, సునామీల గురించి మిమ్మల్ని ఎవరిని నేను అంతం చేయను అని ఒక సూచనగా, ఒక సింబల్ గా దేవుడు మనకి రెయిన్బో డిస్ప్లే చేస్తానేనని మనకి ఆదికాండంలో చెప్తాడు. జలప్రళయం వచ్చిన తర్వాత మీకు నిబంధనగా ఇక మీదట ఇలాంటి జలప్రళయం రప్పించి మిమ్మల్ని తుడిచిపెట్టనని ఆకాశంలో నేను ఒక రెయిన్బోని డిస్ప్లే చేస్తా మీకు. అందుకని మనకు వాన వచ్చిన ప్రతిసారి ఒక రెయిన్బో ఉంటది ఆకాశంలో. అది దేవుడు గాడ్స్ ప్లాన్. అది ఆ రెయిన్బో పరలోకంలో ఉంది. తర్వాత ఆ రెయిన్బో ఎక్కడ ఉంది, దేవుడి యొక్క సింహాసనం వెనకమాల ఉంది ఆ రెయిన్బో. సో ఇక్కడ మనం భూమి మీద చూసి, ఇప్పుడు ఈ భూమి మీద చూసిన రెయిన్బో మొత్తం తర్వాత ఇవన్నీ దేవుడు ఇక్కడ నుంచి తీసేస్తున్నాడు.
మనకి అక్కడ దీపస్తంభం చూసాం ఇక్కడ భూమి మీద, ఆ దీపస్తంభం పరలోకంలో కనపడుద్ది. ఈ రైన్బో చూసాము, ఈ రైన్బో మనకి పరలోకంలో కనపడుద్ది. సో ఇవన్నీ దేవుడి ప్లాన్ అన్నమాట. సో ఇదంతా డెలిబరేట్ డిజైన్. దేవుడు ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తుంది మన కోసం. ఇదంతా ఎవరి కోసం? మన కోసమే, కేవలం మన కోసమే. ఎందుకంటే పాపం, ఒక మనుషుల ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది కాబట్టి, పాపులుగా ఉన్నప్పుడు మా దేవుడు ఆయన మనల్ని స్వీకరించడు. ఆయన ఎలా నిర్దోషంగా నిష్కళంగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలని ఆయన యొక్క అభిలాష, ఆయన యొక్క ఇష్టం అది. కాబట్టి ఈ యొక్క ప్లాను, సో మనకి భూమి మీద పాపం వచ్చేసింది, ఈ పాపాన్ని రెడీమ్ చేయాలి. సో ఈ పాపం ఎలా రెడీమ్ చేయాలి? ఒక మనిషి యొక్క రక్తం, మనుషుని ద్వారా పాపం వచ్చింది కాబట్టి మనుషుని ద్వారానే పాపం తీసేయాలని దేవుడు మహిమలో ఉన్న తన యొక్క కుమారుణ్ణి ఒక మానవ రూపం ఇచ్చి ఈ లోకానికి పంపించి శిలువ మీద మరణించారు. తద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఎవరైతే అంగీకరిస్తారో, ఆ రక్షణ ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆ విశ్వాసం ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టడం. ఇది ప్లాన్. సో అంటే ఆదాము అవ్వ ఉన్న కాలం వాళ్ళిద్దరు తప్పు చేయకపోతే, వాళ్ళిద్దరు ఆ పండు తినొద్దన్న పండు అవ్వ తినకుండా ఆదాముకి ఇవ్వకుండా ఉంటే మనందరం నిత్యత్వంలో ఉండేవాళ్ళం. ఈ పాపం అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. ఈ పాపం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ దేవుడు ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇచ్చాడు. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి. సో మనకి ఇప్పుడు ఎక్కడైనా ఐటీలో కానీ ఎక్కడ ఉంటే ఒకవేళ ఏదో ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నాము, ఇది ఫెయిల్ అయితే ఏంటి? ప్లాన్ బి. మనకి ఎప్పుడైనా ప్లాన్ బి ఉండాలి కదా. సో ప్లాన్ ఏంటంటే మనం అనుకున్నది జరిగితే ఓకే, సక్సెస్. ఒకవేళ అది జరగకపోతే ప్లాన్ బి వేసుకోవాలి మనం. సో దేవుడు కూడా ఇదే ప్లాన్ ఏంటి? ఆదాము అవ్వని భూమి మీదకి సృష్టించాడు, వాళ్ళందరినీ ఒక ఏదేం తోటలో పెట్టాడు, వాళ్ళందరూ నిత్యత్వంలో అంటే మహిమలో ఉన్నారు, వాళ్ళందరూ అలా వృద్ధి చెందాలని దేవుడి యొక్క ప్లాన్. కానీ మధ్యలో ఒక ఎర్రర్ వచ్చింది, ఒక బగ్ వచ్చింది, ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి? సాతాను వచ్చి వాళ్ళని మోసం చేయడం, పాపంలో పడిపోవడం. ఇప్పుడు దేవుడు ప్లాన్ బి స్టార్ట్ చేశాడు, ప్లాన్ బి ట్రిగ్గర్ చేశాడు. ఆ ప్లాన్ బి ట్రిగ్గర్ చేసినప్పటి నుంచి సాతాను యొక్క ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ బిని పాడు చేయడం. సో అందుకనే మనకి పాత నిబంధన మొత్తం చదివితే సాతాను యొక్క చర్యలవే. ఈ యొక్క దేవుడు మనుష్య కుమారుడు మెస్సయ్య వస్తాడు, యోధా గోత్రంలో బెత్లెహేము, నజరేతు పట్టణంలో పుడతాడు, ఆయన యొక్క ప్లాన్ ని కట్ చేయాలి, ఆ యొక్క వంశాన్ని ఎక్కడికక్కడ నాశనం చేయాలని ఆది కాండం నుంచి సాతాను యొక్క పనేదే. ఆది కాండం మొత్తం నుంచి సాతాను యొక్క పనేది అనమాట. సో సాతాను వల్ల కాలేదు. అందుకని మనకి మధ్యలో యేసుప్రభు గారి యొక్క వంశావళిలో రాహాబ్ అనే వేశ్య వస్తుంది, తర్వాత రూత్ వస్తుంది. వీళ్ళందరూ ఈ ప్లాన్లు అనమాట. దేవుడు ఈ సాతాను ఒక ప్లాన్ చెడగొడితే దేవుడు ఇంకో ప్లాన్ ఇంకొకరిని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఇలా యోధా గోత్రపు ఆ లైన్ ని అలా కంటిన్యూ చేస్తాడు. సో దావీదు సింహాసనం మీద నేను నిరంతరం ఒకరిని కూర్చోబెడతా నేను. సో యేసుప్రభు గారు ఈ మత్తయి సువార్తలో యేసుప్రభు గారు జన్మించేటప్పుడు మరియకి గాబ్రియల్ దూత ఏం చెప్పిద్ది? దావీదు సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు ఒక పరిశుద్ధుణ్ణి ఈ భూమి మీదకి రప్పిస్తున్నాడు. అంటే ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు యొక్క ప్లాన్ ఇది. సో దేవుడు యొక్క ప్లాన్. అందుకే రాహాబ్ అనే వేశ్యను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ వీళ్ళందరూ వంశావళిలో ఉంటారు. సో దానికంటే ముందు తామారు అనే ఒక స్త్రీ కనపడుతుంది మనకి. తామారు యోధా యొక్క కోడలో తామారు. సో యోధా ఏం చేస్తాడు? యోధాకున్న ఇద్దరు ఫస్ట్ ఒక పెద్ద కుమారుని తామారుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఆ పెద్ద కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరలా ఇంకొక సెకండ్ సన్ ని మ్యారేజ్ చేస్తాడు. ఆ సెకండ్ సన్ కి ఇష్టం లేకుండానే తన ఏదో చేస్తాడనమాట. సో వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అది జరగకుండా, అంటే వాళ్ళకి గర్భం రాకుండా తను చేస్తాడు. సో తర్వాత దేవుడు అతను కూడా చంపేస్తాడు. సో ఇంకొక చిన్న కుమారుడు, ఆడికి ఇంకా ఏజ్ రాదు. సో తామారేమో పెళ్లి వయసులో ఉంది, ఈ ఇంకొక కుమారుడేమో ఇంకా పెళ్లిగా అవ్వటానికి ఇంకా చాలా టైం పట్టిద్ది అనమాట. అప్పుడు ఒక యోధ ఏం చెప్తాడు? ఒక ప్రామిస్ చేస్తాడు తామారుకి, ఓకే ఈ కుమారుడు పెద్ద అయిన తర్వాత నీకు మళ్ళీ ఇతన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను నేను, సో దట్ మన యొక్క వంశం ఉంటది అని ఒక ప్రామిస్ చేస్తాడు. సో తామారు వెళ్ళిపోద్ది. తర్వాత యోధ మర్చిపోతాడు. సో ఈ యోధ యొక్క కొడుకు పెద్దోడైనా గానీ తామారుకి ఇచ్చి పెళ్లి చేయడు యోధ. కాబట్టి తామారు ఒక ప్లాన్ వేస్తుంది అనమాట. ప్లాన్ వేసి తనే ఒక వేశ్యలాగా, ఒక ప్రాస్టిట్యూట్ లాగా వేషం వేసుకొని అక్కడ నుంచొని, సో యోధ వచ్చి తనతో తప్పు చేసేలాగా యోధాని రప్పించుకొని తప్పు చేసి తన గర్భం దాల్చి, ఇదంతా అయిన తర్వాత తన కూడా ఈ యొక్క జీరాయిజులకు వచ్చేసింది, ఈ యొక్క వంశావళిలోకి వచ్చేసింది. దాని రాహాబ్ వస్తుంది, దాని తర్వాత రూత్ వస్తుంది. సో రూత్ నుంచి బోయాజు వీళ్ళందరూ వస్తారు. సో బోయాజు యొక్క యెషై, ఈ దావీదు యొక్క తండ్రి, ఆ యెషై యొక్క కుమారుడు దావీదు వంశంలో నుంచి యేసుప్రభు గారు వచ్చారు. దేవుడు ఇలా అన్ని ఎన్నుకున్నాడు అనమాట. సో ఎక్కడికక్కడ సాతాను ఎక్కడికక్కడ కట్ చేయాలని చూస్తుంది. సో ఈజిప్టు దేశంలో ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టాలని, మళ్ళీ ఎస్తేరు గ్రంథంలో చూస్తే యోధా ప్రజలు మొత్తాన్ని నాశనం చేయాలని హామాన్ అనే ద్వారా సాతాను ప్రేరేపించింది. హామాన్ని వాళ్ళందరినీ చంపేయాలని ఎస్తేరు గ్రంథంలో చూస్తే మనకి ఆ యొక్క రాజుకి ఒక లెటర్ ప్రపోజ్ చేస్తాడు హామాను.
సో యోధా ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను, దానికి ఒక లెటర్ జారీ చేయమని ఆ రాజు ద్వారా ఆ యొక్క ముద్రను తీసుకొని బయలుదేరుతాడు యోధా ప్రజలందరినీ చంపేయడానికి. ఆ యోధా ప్రజలందరూ అక్కడ చంపేస్తే, కాబట్టి సాతాను ఎప్పటికప్పుడు ప్లాన్లు వేస్తా ఉన్న దేవుడు ఈ యొక్క ప్రణాళికని ఎప్పటికప్పుడు మారుస్తా ఈ మెస్సయ్యని భూమి మీదకి తీసుకొచ్చాడు. సో భూమి మీదకి తీసుకొచ్చి ఆ యొక్క శిలువలో మరణించడం, దాని ద్వారా మనకి రక్షణ రావటం, ఇదంతా దేవుడి యొక్క గొప్ప ప్లాన్ అన్నమాట. ఇదంతా ఎందుకు? ఎవరి కోసం? మన కోసమే. మనం పాపులంగా ఉన్నాం కాబట్టి మన కోసమే, మనకి రక్షణ కలగాలని. సో ఈ ప్రకటన గ్రంథంలో చూస్తే యోహాను గారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకంలో వెళ్ళారు. సంఘంతో మాట్లాడాడు దేవుడు, సంఘాన్ని తీసుకెళ్లిపోయాడు. సంఘం ఇప్పుడు పరలోకంలో ఉంది. పరలోకం ఉన్నప్పుడు తర్వాత కొన్ని ఈవెంట్స్ ఇక నెక్స్ట్ ఈవెంట్స్ అనేది సీక్వెన్స్ లో జరిగిపోతాయి. సో ఇదే ట్రిగ్గర్ పాయింట్ అనమాట. ర్యాప్చర్ అనేది ట్రిగ్గర్ పాయింట్. ఈ ర్యాప్చర్ అనేది ట్రిగ్గర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ అని సీక్వెన్స్ 1 by 1 జరిగిపోతాయి. అవి ఏంటనేది 6 నుంచి 19 అధ్యాయాలు మనం చూస్తాం. సో మనకి ఈ రాత్రి కాలంలో మన యొక్క మెసేజ్ ఏంటి? సో వీ నీడ్ టు బి లుక్, వాచ్ అండ్ వెయిట్. మనం ఎదురు చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి, అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. సో మనం రక్షణ కలిగి మారుమనసు పొంది మనం వాటన్నిటిని పట్టుకొని నెక్స్ట్ జరిగే యొక్క యాక్షన్ కోసం మనం రెడీగా ఉండాలి. సో అందుకే ఆర్ వి రెడీ ఫర్ ద ర్యాప్చర్? మనం ర్యాప్చర్ కోసం సిద్ధంగా ఉన్నామా లేదా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ టైమ్ లైన్స్ లో చూస్తే ఈ సంఘ కాలం తర్వాత నెక్స్ట్ జరిగేది ర్యాప్చరే. సో దానికోసం మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉంటే మెలకుగా కలిగి ఉండాలి. సో జాగరూకులై ఉండాలి. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బావ గారు. ప్రైజ్ లార్డ్ లెన్సీ. స్వాతత్త ప్రేయర్ చేయత్త. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మరి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ఆయన. మరి రమేష్ ద్వారా ప్రభా మీరు మంచి తండ్రి వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన తండ్రి వినటం వలన విశ్వాసం కలుగుతుంది ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా మరి నాయన మేము ప్రభా పరలోకాన్ని ప్రభా స్వతంత్రించుకోవడానికి ప్రభా ఇదిగో తండ్రి ఆయన మీతో సహవాసం కలిగి జీవించడానికి ప్రభా మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకొని ప్రభా వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభా మరి నాయన మీ యొక్క రాకడకి నాయన మీరు తండ్రి మేము ఎదురు చూడటానికి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. నీ వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకొని ప్రభా తండ్రి లోబడడానికి ప్రభా నాయన తండ్రి నీవు కోరుకునే విధానంలో నడవడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మరి నాయన మా యొక్క స్వాస్థ్యము పరలోకమందు ఉన్నదని ప్రభా గుర్తెరిగి ప్రభా నాయన మేము తండ్రి భయభక్తులు కలిగి తండ్రి జ్ఞానం కలిగి వివేకం కలిగి ఈ లోకంలో జీవించడానికి ప్రభా మేము సిద్ధపడడానికి నీ కొరకు నాయన మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞానం కలిగిన వారిగా చేయండి నాయన. నీ యందు భయభక్తులు కలిగిన వారిగా చేయండి తండ్రి. వివేకం కలిగిన వారిగా చేయండి నాయన. సాతానుడు వేసే ప్రభా ప్రతి కుతంత్రాలని త్రిప్పివేయగలిగిన వారిగా ప్రభా తండ్రి మీ వాక్యమును మా హృదయాల్లో భద్రం చేసుకుని ప్రభా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి నాయన. ప్రేయర్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా తండ్రి నీ వాక్యాన్ని ప్రభా నాయన నింపండి ప్రభా. నీ సహాయం దయచేయండి నాయన. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని కాపాడమని ప్రభా మేము నాయన మీ యొక్క మీ రాజ్యం కొరకు ప్రభా అయ్యా మీరు అక్కడ కొరకు మేమందరం సిద్ధపాటు కలిగి ప్రభా జీవించడానికి ప్రభా మీ యొక్క కాపుదల మీ కృప మీ యొక్క తండ్రి కనికరం మాపై ఉంచమని త్వరలో యేసు నామమున అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అత్త. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రేయర్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనములు. పెద్దమ్మ ప్రేయర్ చేయ పెద్దమ్మ. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. సో రాజుబాబు గారికి కొంచెం హెల్త్ బాగాలేదన్నారు. సో బావగారి కోసం ప్రేయర్ చేయండి. గ్యాస్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారంట. ఓకే బానే ఉందని చెప్పారు. సో బావగారి కోసం ప్రేయర్ చేయండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్.
మాకు నా సైడ్ నుంచి కూడా మాకు జస్ట్ చిన్నారికి కొంచెం అనిసీగా ఉంది కూడా ఇష్టంగా ఉంది. ఓకే. రాజు గురించి అండ్ రవి చిన్నారి గురించి కూడా ప్రార్థన చేయండి. పెద్దమ్మ ప్రే చేస్తున్నాము. పరిశుద్ధ మహోన్నత మహాగణిగా గడిచిన కాలం నీ కాపుదల మమ్మల్ని భద్రపరిచినందుకు ఈ యొక్క రాత్రి కాల సమయమందు నీ పాద సన్నిధిలో చేరిని నిష్కరించేదాన్ని పిల్లలకు మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను మీరు ఎక్కువ భద్రపరచండి తండ్రి. నీ యొక్క సహాయం నీకు తోడుని వారికి దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి రాజుబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎస్ఐ మరి బావ గారికి వచ్చినటువంటి కడుపు నొప్పిని తీసివేయండి ప్రభా, గ్యాస్ పెయిన్ తీసివేయండి ప్రభా, మంచి ఆరోగ్యం నుంచి బలపరచండి తండ్రి. ప్రస్తుతం దయచేయండి ప్రభా, నీ అందు సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం దేవా ప్రభా. అదే విధంగా చిన్నారి యొక్క కోసం అలాగే రవి అన్న కోసం ప్రభా నీ సన్నిధిలో మొదలుపెడుతుండగా ప్రభా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అవసరం తీర్చండి ప్రభా. ఏ ఉద్దేశం కొరకైతే నీ సన్నిధిలో ప్రార్థించున్నారో ఆ ఉద్దేశం నెరవేర్చండి ప్రభా. మరి ఈ రోజు నీవు అందించినటువంటి ఆధ్యాత్మిక ఆహారం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయా మీరు బావగారిని వాడుకుని ప్రభా ఒక మంచి వాక్యమును మేము వింటకు ప్రభా నీ యొక్క సహాయం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా అనుదినము ప్రభా ఈ యొక్క వాక్య జ్ఞానాల ద్వారా ప్రభా వాక్యంలో ఉన్న మనం తెలుసుకున్న ద్వారా ప్రభా బలపరచబడుతుండగా తండ్రి ఇంకా విశ్వాసంలో దృఢపరచబడడానికి ప్రభా మీపై ఆధారపడి జీవించేటువంటి గొప్ప దండికులను మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి ఒక్క అవసరం తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడి ప్రార్థించున్నాము పరమ తండ్రి. ఆమేన్. పెద్దమ్మ ప్రేయర్ చేయ పెద్దమ్మ. సరే మిక్కులు ప్రేమ కలుగుతుందా మీ యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి యేసయ్యా ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రభా మీ ఇంట్లో జరిగిన ప్రభు మీ నామని గురించి ఘనంగా స్థుతించుకుంటున్నాం ప్రభా. తండ్రి యేసయ్యా మా ప్రార్థనలు అంగీకరించి ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఆయన ప్రభా. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వెంటనే ఆశీర్వదించి మంచి ఆరోగ్యం మలమోస్తూ శక్తి అనుగ్రహించండి ఆయన ప్రభా. తండ్రి దేవా స్తోత్రం తండ్రి ప్రభా. మీ యవన బిడ్డలు ప్రతిరోజు ప్రార్థనలు ఏకీకరిస్తున్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదుటి సహాయం దయచేయండి అయినా ప్రభా. దినదినము మీ ప్రార్థనలు ఎదుటి సహాయం దయచేయండి అయినా ప్రభా. స్తోత్రాలు తండ్రి. తండ్రి ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత పరచండి అయినా ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి రాజం ప్రభా తండ్రి మంచి ఆరోగ్యం బలం శక్తి అనుగ్రహించండి ఆయన ప్రభా. అనారోగ్యం నుంచి తీసివేస్తాయని స్వస్థతనిచ్చారు ప్రభా. మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నైనా బిడ్డను ప్రభా. ఇంకా ప్రభా స్వస్థతపరిచి మంచి ఆరోగ్యంతో ఉంటూ మీ సహాయం దయచేయండి ఆయన ప్రభు తండ్రి. అలాగే తండ్రి ప్రభు ఈ నెలలో ప్రభా ఎగ్జామ్స్ రాయిచున్న ప్రభా లెన్సీనికి అదలను ఆదర్శాన్ని ప్రభా దీవించి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా మంచిగా ఎగ్జామ్ రాయటకు మీ సహాయం దయచేయండి ఆయన ప్రభా. తండ్రి ఇదిగోనైనా ప్రభా యేసయ్య మీ బిడ్డ చేత ప్రభా మంచి వాక్యాన్ని మాకు అందరికి అందింపజేస్తున్నారు ప్రభా. మీకే లెక్కలు
స్తోత్రం. నా కుటుంబాన్ని దీవించండి, పిల్లల్ని దీవించండి ప్రభా. మంచి ఆశీర్వాదాలు నిండుగా ఇవ్వండి ప్రభా. మంచి ఇంకా మీ ప్రార్థనలో ఎదిగి మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదుటకు మీ సహాయం దయచేయండి. నాన్న చెప్పిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ఉంటకు మీరే సహాయం దయచేయండి. నాయన దేవస్తోత్రం తండ్రి. తండ్రి యేసయ్య ఎదుగు ప్రభా, నాయన యేసయ్య ప్రభా. అలాగే ప్రభా 26వ తారీఖున ప్రభా జ్ఞాపకార్థి కూటిగా జరగబోతుండగా ప్రభా మీరు ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రభా ప్రార్థనా కార్యక్రమం జరుపుటకు సహాయం దయచేయండి ప్రభా. చిన్నపిల్లలను దీవించుకుని కాపాడిన ఆయన ప్రభా. అట్లాగే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ప్రభా దీవించి మంచి ఉద్యోగాలు మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదుటి సహాయం దయచేయండి ఆయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆయన. ఇంకా ప్రభా మీట్లో జాయిన్ అయిన వారిని కూడా ప్రభా మంచి ఆరోగ్యం తెలంపండి ఆయన. ఆలక్ష్యం చేయకుండా మీట్లో జాయిన్ అయ్యేటికి మీ సహాయం దయచేయండి ఆయన ప్రభా. తండ్రి యేసయ్య అలాగే ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి చిన్న పిల్లల్ని దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యం బలం తెలంపండి ప్రభా. గర్భఫలం కోసం ఇంకా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా మీకు తెలిసి అన్నది ప్రభా గర్భఫలాన్ని ప్రసాదించండి ప్రభా. తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా శ్రీలక్ష్మిని మమతాన్ని దీవించి గర్భఫలాన్ని ప్రసాదించారు ప్రభా. మీకే లెక్కలేని స్తోత్రం బిడ్డలు ప్రభా. మంచి ఆరోగ్యంతో బలంతో శక్తిని నింపండి ప్రభా. మీ యొక్క రక్షణను ప్రభా బిడ్డల చుట్టూ ఉంచండి అయినా మంచిగా డెలివరీ అవడానికి మీ సహాయం దయచేయండి అయినా తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము పడుకొని పోతుండగా మీ యొక్క దేవదత్తుని చుట్టూ కాచి కాపాడిన ప్రభా. మరలా రేపు ఇదే సమయంలో ప్రభా మేమందరం అలక్ష్యం చేయకుండా ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ నామను గురించి ఘనంగా స్తుతించుకుని బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయగలరని ఈ యొక్క చిన్న ప్రార్థన మీకు సన్నిధిలో చేర్చుకోగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పెద్దమ్మ.